నమస్తే, వెల్కమ్ టు హెచ్సివి న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీసీ కాలనీలో కార్డన్ సెర్చ్ చేపట్టిన పోలీసులు 50 బైక్లు 4 ఆటోలు సీజ్. డీఎస్పీ బి జనార్దన్ రావు. కౌన్సిల్ అత్యవసర సమావేశంలో అజెండా ఆమోదం. తమ వార్డు సమస్యల్ని ఏకరువు పెట్టిన కౌన్సిలర్లు. పలు ప్రైవేట్ విద్యా సంస్థల్లో జాతీయ సైన్స్ డే వేడుకలు. అలరించిన సైన్స్ విజ్ఞాన ప్రదర్శనలు. ప్రజలు సహకరిస్తేనే అసాంఘిక కార్యకలాపాలు పూర్తిగా నియంత్రించగలుగుతామని డీఎస్పీ బి జనార్దన్ రావు పేర్కొన్నారు. 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బీసీ కాలనీలో శనివారం తెల్లవారుజామున డీఎస్పీ బి జనార్దన్ రావు ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. కాలనీలో ఇంటింటికి వెళ్లి విస్తృతంగా సోదాలు నిర్వహించారు. అనుమానితుల్ని విచారించి వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సరైన పత్రాలు లేని 50 ద్విచక్ర వాహనాలు 4 ఆటోలను సీజ్ చేశారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ శ్రీకారం చుట్టిన సంకల్పం కార్యక్రమంలో భాగంగా డ్రగ్స్ వద్దు బ్రో అంటూ కాలనీ వాసులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా డీఎస్పీ జనార్దన్ రావు మాట్లాడారు. పట్టణ ప్రజలందరూ ప్రశాంత వాతావరణంలో ఉండే విధంగా అందరూ సహకరించాలని కోరారు. ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా ఉపేక్షించలేదని తెలిపారు. డ్రగ్స్ రహిత తెనాలి కోసం అందరం కలిసికట్టుగా కృషి చేస్తున్నామని, ప్రజలు కూడా తమకు సహకరించాలని కోరారు. ఎక్కడైనా గంజాయి వినియోగిస్తున్నట్లు సమాచారం ఉంటే వెంటనే తమకు తెలియజేయాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. కార్డన్ సెర్చ్ కార్యక్రమం విస్తృతంగా కొనసాగుతుందని తెలిపారు. డీఎస్పీ బి జనార్దన్ రావు నేతృత్వంలో 2 టౌన్ సిఐ రాముల నాయక్, 1 టౌన్ సిఐ మల్లికార్జునరావు, ఎస్ఐలు సిబ్బంది భారీ సంఖ్యలో తనిఖీల్లో పాల్గొన్నారు. ఇప్పుడు ఏం లేదు, సైలెంట్గా ఉంటుందా? ఏమైనా చెప్పాలి, మాకు పెరగకూడదు, తగ్గిపోయింది, ఇంకా పెరగకూడదు. ధైర్యంగా ఉన్నారు అంతకుముందు, అందుకని మీరు మళ్ళీ ఆ వాతావరణం ఇందులో గొడవలు ఏమైనా ఉన్నాయా? గొడవలు ఏమైనా అవుతున్నాయా కాలనీలో? ప్రశాంతంగా ఉందా? తాగుబోతులు కానీ గంగా తాగిపోయి ఉంటున్నారు అక్కడ? ఎవరు రావట్లేదా? ఎక్కడ మీ ఆయన ఆటో లేడా? ఎక్కడ గొడవలు పడుతున్నారు ఇక్కడ? ఎవరైనా తాగుతున్నారు అక్కడ? మరి వెళ్ళిపోతున్నారో ఉన్నాం మన. మీతో పాటు మీరు మాతో పాటు నడిస్తేనే ఆ చిన్న రూట్ వరకు వెళ్ళి మనం దాన్ని నిర్మూలించడానికి ఈ మా ఎస్పీ గారి తరఫున వకుల్ జిందాల్ ఐపీఎస్ గారు ఈ ప్రోగ్రాం కండక్ట్ చేశారు. దీన్ని మీ అందరిలో అవగాహన కోసం, ఇది మిమ్మల్ని మీ కుటుంబంలో కానీ మీ చుట్టుపక్కల కానీ స్నేహితులు కానీ ఎక్కడా కూడా ఇలాంటి అలవాట్లు ఉన్నవాళ్ళు ఉంటే మేము ముందుగా వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడానికే ప్రయత్నం చేస్తాం. అంతేగాని వాళ్ళని కేసుల్లో పెట్టాలి, ఇబ్బంది పెట్టాలి కాదు, కౌన్సిలింగ్ చేస్తాం. మీరు మీ చుట్టుపక్కల ఉన్న ఒక పర్సన్ని, ఒక వ్యక్తిని గంజాయి తాగకుండా అరిగడితే ఇంకో 10 మంది దాని బారి నుంచి బయటపడతారు. అది అందరూ గుర్తుపెట్టుకోవాలి, పిల్లలు, పెద్దలు, తల్లిదండ్రులు అందరూ కూడా. ఎందుకంటే అది ఒకరే కూర్చొని ఎంజాయ్ చేసేది కాదు. చుట్టుపక్కల అందరూ కూడా ఆ మహమ్మారికి బలవుతారు. దాన్ని మనం మన బీసీ కాలనీకి రాకుండా వస్తే ఇమీడియట్గా ప్రివెన్షన్ మెథడ్లో దాన్ని అరికట్టడానికి మీరందరూ కూడా మాకు సహాయం చేయాలి. మీ కుటుంబాలను మీరు ఉద్ధరించుకోవాలి. ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యి మీ పిల్లల్ని మంచి స్థితిలో చూడడానికి వచ్చిన కష్టపడుతున్న మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటే మీ పిల్లలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా మీరు అనుకున్న పద్ధతిలో ప్రయోజకులు అవుతారు. కాబట్టి మీరందరూ ఈ మహమ్మారి అనే దానికి అరికట్టడానికి తోడ్పాటు చేయాలి. ఈ ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్ కింద అంటే ఎలాంటి నేరాలు జరగకూడదని, తర్వాత మన ఏరియాలో మెయిన్ ఈ డ్రగ్స్ కానీ, అంటే ఇది ఒక చిన్న అంటువ్యాధి లాంటిది. ఏదన్నా ఒక డ్రగ్స్ కానీ, ఒక మన ఇంట్లో పిల్లోడు కానీ దానికి అలవాటు పడితే ఆటోమేటికల్లీ ఒకరి ద్వారాగా అంటువ్యాధి లాగా అది ఒక పెద్ద మహమ్మారిలాగా ఏర్పడి మన ఫస్ట్ మన కుటుంబం ద్వారా మన ఏరియా ద్వారాగా మన పట్టణాన్ని, ఆ విధంగా మనకు చాలా నష్టం కలిగించే అవకాశం ఉంది. కాబట్టి మెయిన్ ఈ ఏరియాలో ఉండేటువంటి యువకులు బాగా చదువుకొని వాళ్ళు నలుగురితో బాగా డెవలప్ అయ్యి వాడు బాగా నాలెడ్జ్ అంటే జ్ఞానం సంపాదించుకుంటే వాళ్ళే మనకు మన దేశాన్ని కానీ మన ఏరియా కానీ వాళ్ళే ఎనుముక. వాళ్ళు బాగుంటే ఇంక అందరూ బాగున్నట్టే.
ఒక పిల్లోడు తండ్రి ముందు సిగరెట్ తాగడు, కానీ వెనకాల తాగుతాడు. కనీసం ఇంటికి వచ్చిన తర్వాత అయినా సరే అతన్ని వాసన చూసి, అరే నువ్వు సిగరెట్ తాగుతున్నావు, ఇది మంచిది కాదు నాన్న అని మన వాళ్ళకి ఒక 4 మాటలు చెప్తే వాళ్ళు ఫస్ట్లోనే దాన్ని వాళ్ళు జాగ్రత్త పడి వాళ్ళు తాగకుండా అలవాటు మానేసుకుంటారు. అదే బాగా తాగి అలవాటైపోయి శరీరము ఆ సిగరెట్కి అలవాటు పడిపోయిన తర్వాత నువ్వు ఎంత చెప్పినా అది వినే అవకాశం లేదు. కాబట్టి ఏదైనా ఒక చిన్న చెడు అలవాట్లకి అతను అలవాటు పడుతున్నాడంటే ఫస్ట్లోనే మనం అతన్ని నిరోధించాలి. కౌన్సిల్ సభ్యుల పదవీ కాలం త్వరలోనే ముగియనున్న క్రమంలో కౌన్సిల్ అత్యవసర సమావేశంలో సభ్యులు తమ వార్డుల సమస్యల్ని ఏకరువు పెడుతూ అధికారుల తీరును ప్రశ్నించారు. వారి సమస్యకు సమాధానం చెప్పాలంటూ ఒత్తిడి చేశారు. ఎట్టకేలకు కోరం లేకపోయినా 27 అంశాన్ని ఆమోదించుకున్నారు. స్థానిక మున్సిపల్ కూరగాయల మార్కెట్ కాంప్లెక్స్ లోని మున్సిపల్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్న క్రమంలో శనివారం నిర్వహించిన కౌన్సిల్ అత్యవసర సమావేశానికి చైర్పర్సన్ తాడిబోయిన రాధిక అధ్యక్షత వహించారు. 27 అంశాల అజెండా చదవడం ప్రారంభం కాగానే 26వ వార్డు కౌన్సిల్ సూచన మేరకు ఆయేషా మీరా ఉదంతాన్ని ప్రస్తావిస్తూ ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని 2 నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం అజెండా అంశాన్ని చదివే క్రమంలో అధికార ప్రతిపక్ష కౌన్సిలర్లు తమ వార్డులో ఉన్న సమస్యని ఏకరువు పెట్టారు. ప్రధానంగా పారిశుద్ధ్య పనివారి కొరత వల్ల పారిశుద్ధ్యం పడకేస్తోందని, కాంట్రాక్టు వర్కర్లు పూర్తి చేసే విషయంలో జాప్యం ఎందుకు జరుగుతుందని, నిర్ణీత సమయంలో వర్కులు పూర్తి చేయకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. 15వ వార్డు కౌన్సిలర్ గుంటూరు కోటేశ్వరరావు కౌన్సిలర్లకు వార్డులో చేసే కార్యక్రమాల గురించి ముందస్తుగా చెప్పకపోవడంపై ప్రశ్నించారు. 25వ వార్డు కౌన్సిలర్ తాడిపల్లి రామయ్య ఫాగింగ్ చేస్తున్న తీరుపై ప్రశ్నించారు. 3వ వార్డు కౌన్సిలర్ ఆవుల కోటయ్య తమ వార్డులో వర్కులకు టెండర్లు పిలిచి వర్క్ ఆర్డర్ ఇచ్చినా పనులు చేయకపోవడంపై ప్రశ్నించారు. 33వ వార్డు కౌన్సిలర్ అహ్మద్ బేగ్ తమ వార్డులో సచివాలయ ఏర్పాటు విషయంలో కమిషన్ స్పందించకపోవడంపై వివరణ కోరారు. 4వ వార్డు కౌన్సిలర్ అడుసుమిల్లి వెంకటేశ్వరరావు పారిశుద్ధ్య పనుల తీరు, సిబ్బంది కొరత అంశాలను సరిదిద్దాలని కోరారు. 17వ వార్డు కౌన్సిలర్ అన్నం పిన్నారావు త్రాగునీటి కుళాయిలకు నీరు ఇవ్వకుండా నీటి పన్ను వేయడంపై ప్రశ్నించగా పలువురు కౌన్సిలర్లు వారి వార్డుల్లో అదే సమస్య ఉందని అధికారులను వివరణ కోరారు. వైస్ చైర్మన్ అత్తోటి నాగవేణి తమ వార్డులో 5 ఏళ్ల కాలం చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాలని, అధికారులు తన వార్డులో అభివృద్ధికి తోడ్పడకపోవడం పట్ల ప్రశ్నించారు. మొత్తానికి సభ్యుల పదవీ కాలం ముగిసే సమయం దగ్గర పడుతుండటంతో తమ వార్డులో పేరుకుపోతున్న సమస్యలు, నిలిచిపోయిన అభివృద్ధి అంశాలపై ఆయా విభాగాల అధికారుల తాత్సార వైఖరిపై అసహనాన్ని వ్యక్తం చేశారు. మున్సిపల్ కమిషన్ అప్పల నాయుడు, ఎంఈ శ్రీకాంత్, ఎంహెచ్ఓ యేసుబాబు సభ్యులు లేవనెత్తిన అంశాలకు వివరణ ఇచ్చారు. వాదోపవాదాలతో ఎట్టకేలకు అత్యవసర సమావేశం కోరం లేకుండా ఎజెండాకు ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా అధ్యక్ష స్థానంలో ఉన్న చైర్పర్సన్ తాడిపోయిన రాధిక మీడియాతో మాట్లాడుతూ సమావేశాన్ని సారాంశాన్ని వివరించారు. ముందుగా అందరికీ నమస్కారం. ఈ రోజున అత్యవసర సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజున నూతనంగా మహాత్మా గాంధీ కాంప్లెక్స్లో ఈ రోజున కౌన్సిల్ హాల్ అనేది కొత్తగా టెంపరీగా ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి అందరము ఈ రోజున ఇక్కడ కౌన్సిల్ జరగడం జరిగింది, కౌన్సిల్ సమావేశం. అలానే ఈ రోజున అంటే లాస్ట్ 15 రోజులే ఉంది కాబట్టి ప్రజల్లో వాళ్ళ వార్డులో ఏమైనా సమస్యలు, అభివృద్ధి పనులు కొన్ని వార్డుల్లో జరిగి ఉన్నాయి, కొన్ని వార్డుల్లో ఆగి ఉంటాన వాళ్ళ బాధని వ్యక్తపరిచారు. ఎందువల్ల అంటే అందులో ప్రభుత్వం నుంచి కాంట్రాక్ట్ బిల్స్ అనేది రాకపోవటాన అభివృద్ధి అనేది కొంచెం వెనకబడిందని చెప్పవచ్చు. అలానే వాళ్ళ బాధని వ్యక్తపరిచారు. అందులో భాగంగా మాకు సాధ్యమైన వరకు మేము వర్క్ అనేది కొంతవరకు చేయించగలిగాము, కొన్ని చేయించలేకపోయాము. అలానే తప్పకుండా తెనాలి పట్టణ అభివృద్ధి వైపు అడుగులేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రోజున హోల్ షాప్ ఉన్న వాళ్ళు వచ్చేసి ఇక్కడ అర్జీ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మున్సిపల్ బిల్డింగ్ వెనకమాల ఉన్న కాంప్లెక్స్ ఏదైతే ఆగిపోయి ఉందో వాటిల్లో గతంలో శంకుస్థాపన చేసి మాకు ఇస్తామని చెప్పడం జరిగింది. దానిలో భాగంగా నేను అది చర్యలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది దాన్ని పరిశీలిస్తానని ఈ సందర్భంగా కోరుతున్నాను. పేరెంట్స్, విద్యార్థులు, ఉపాధ్యాయుల భాగస్వామ్యంలో మంచి ఆలోచనతో కూడిన ఆవిష్కరణకు మార్గం సుగమం అవుతుందని ఎంఈఓ మేకల లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. స్థానిక చెంచుపేటలోని శ్రీ చైతన్య ఐపీసీ బ్రాంచ్ లో శనివారం నిర్వహించిన సైన్స్ ఎక్స్పో కార్యక్రమాన్ని మండల విద్యాశాఖ అధికారి ఆత్మీయ అతిథిగా పాల్గొని విద్యార్థులు రూపొందించిన వైజ్ఞానిక అంశాన్ని పరిశీలనగా చూశారు. జాతీయ సైన్స్ డే ప్రాధాన్యత క్రమంలో విద్యార్థులకు అభినందన తెలిపారు. ఈ సందర్భంగా ఎంఈఓ లక్ష్మీనారాయణ మాట్లాడారు. సైన్స్ విజ్ఞానాన్ని సరైన మార్గంలో వినియోగిస్తే సమాజానికి ప్రయోజనకరమన్నారు. నిత్యం ఇళ్లలో ఉపయోగించే వస్తువులతో విద్యార్థులు సృజనతో మంచి అంశాలు రూపొందించారని తోడ్పాటునిస్తున్న స్కూల్ యాజమాన్యానికి అభినందన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏజీఎం అంజయ్య, ఆర్ఏ అప్పాజీ, ఏవో గోపి, డీన్ భాగవత్, శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. Today I am going to do the experiment lava lamp. First we add some baking soda into the glass. Next we add some oil. Oil won't mix with baking soda because it's lighter than the baking soda.
Baking soda won't mix with oil because it's heavier solution. Next we add some vinegar into this oil. It forms like a bubble-like solution. It is carbon dioxide. If we keep the light under this glass, it becomes lava lamp. Thank you. Who think that Chaitanya is the good platform for the children to grow and get the energy and get the empower of the knowledge and to settle in their lives. Today is the Science Day, so the Raman effect. So the Raman is a scientist and a physical science and physical scientist and who received the Nobel Prize. So it is a privilege and proud to India, and so by this occasion the government of India encouraged the young scientists and they established the Inspire Awards. And Inspire Awards means, and in these awards inspiring the children, so who have the scientific attitude and the scientific knowledge, and they have to draw their interest. And I visited the so many exhibits in this school and they did well. కాబట్టి ఇన్ దిస్ చైతన్య స్కూల్లో మనం చూస్తే చాలా ఎగ్జిబిట్స్ కూడా వర్కింగ్ మోడల్స్ని పెట్టడం జరిగింది. అండ్ దే ఆర్ యూజింగ్ ద థింగ్స్ విచ్ ఆర్ ఇన్ ద హౌస్, ఇంట్లో ఉపయోగించేటువంటి వాటితోటే మంచి మంచి ప్రయోగాలు చేసే విధంగా, అది మన ఎలక్ట్రిసిటీ కావచ్చు, మ్యాగ్నటిజం కావచ్చు, అదేవిధంగా టైడల్ ఎనర్జీ కావచ్చు, గ్రావిటేషనల్ ఫోర్స్ కావచ్చు, మరి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎనర్జీని, అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ ఈక్విలిబ్రియం అంటే ఎన్విరాన్మెంట్, హౌ టు ప్రొటెక్ట్ ద ఎన్విరాన్మెంట్, హౌ టు సేవ్ ద అవర్ ఎన్విరాన్మెంట్ ఎలా కాపాడుకోవాలి, ఎలా రక్షించుకోవాలి అనేది కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. ఇది చాలా అవసరం. కాబట్టి పిల్లలందరూ కూడా దీన్ని ఒక ప్రివిలేజ్గా తీసుకోవాలి, రామన్ గారిని ఒకసారి గుర్తు చేసుకోవాలి. Today we are here to celebrate National Science Day. It reminds us groundbreaking discovery of Raman effect by our great Indian scientist Sir C.V. Raman. Actually, this achievement, like this victory, really makes us proud, our nation too, as well as the global scientific community. Science is not a subject taught from the classrooms. It is a way of thinking. It teaches us how to question, how to explore, and it is seeking of evidence for the things which are really whether it is going to happen or not. It requires the solutions actually. We are proud to tell that Sri Chaitanya always provides a great platform to all the kids to explore their ideas, to helpful for the society in all the ways. Thank you so much. విద్యార్థుల సృజనాత్మకతకు సైన్స్ లో జోడించడం ద్వారా అద్భుతాలను ఆవిష్కరింపవచ్చని కేంద్ర ప్రభుత్వం కూడా నవతరం యువత ఆలోచనని ప్రోత్సహిస్తోందని మండల విద్యాశాఖ అధికారి ఎం లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. జాతీయ సైన్స్ డే సందర్భంగా స్థానిక చెంచుపేటలోని ఎన్ఆర్ఐ ఇండియన్ స్ప్రింగ్ స్కూల్ ప్రాంగణంలో శనివారం నిర్వహించిన సైన్స్ ఎక్స్పో కార్యక్రమంలో ఎంబీఓ లక్ష్మీనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొని సైన్స్ ప్రదర్శన తిలకించి విద్యార్థులకు సంస్థ నిర్వాహకులు అభినందన తెలిపారు. విద్యార్థులు రూపొందించిన వైజ్ఞానిక ప్రదర్శన అంశాలు చూపరులను ఆలోచింపజేశాయి. ఈ మానవ శరీరంలోని ప్రధాన అవయవాల లైవ్ ఆర్గాన్స్ ఆకట్టుకున్నాయి. వైజ్ఞానిక ప్రదర్శనలో విద్యార్థులతో పాటు వారి పేరెంట్స్ కూడా భాగస్వాములై విద్యార్థుల సృజనాత్మకతను ప్రోత్సహించే విధానం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థుల విద్యా అవసరాలతో పాటు మెరుగైన ఆవిష్కరణ రూపొందించే విధానంలో సహకరిస్తున్న తీరును ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో సీఈఓ ఉమా మహేశ్వరరావు, డీన్ వంశీరెడ్డి, కిషోర్ బాబు, ప్రిన్సిపల్ తోట సుహాసిని, వైస్ ప్రిన్సిపల్ విజయ్ కుమార్, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. My name is Shreyans. I'm studying UKG. My class teacher name is Lakshmi Madam. 5 sense organs. I taste with my tongue. I smell with my nose. I touch with my hand. I hear with my ears. I see with my eyes. And the innovative scientific attitude, వాటిని రావాలనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి ప్రయోగాన్ని కూడా మనం ఏం చేయాలి, కొత్తగా మళ్ళా కొన్ని క్వశ్చన్స్ వేసుకోవాలి. హౌ, వెన్, వేర్, రీజన్స్. ఈ రీజన్స్ అన్ని కూడా చేయాలి. సైన్స్ ఏం చెబుతుంది మనకి, ఇటుకను టెస్ట్ చేయాలి, దాన్ని మనం ప్రూవ్ చేయాలి. ప్రూవ్ చేస్తేనే అది సైన్స్ కిందకు వస్తుంది. కాబట్టి ప్రతి విద్యార్థి కూడా ఏం చేయాలి, శాస్త్రీయ విధానాన్ని అవలంబించుకోవాలి. సైంటిఫిక్ యాటిట్యూడ్, ప్రతిదీ కూడా ఆలోచన చేయాలి మనం. అదేవిధంగా మన అందరూ కూడా తెలుసు, స్వామినాథన్, ఎంఎస్ స్వామినాథన్, హరిదేవ్లో భాగంగా స్వామినాథన్ కొత్త వంగడాలు అంటే అగ్రికల్చర్లో రెవల్యూషన్ తీసుకొచ్చినటువంటి ఎంఎస్ స్వామినాథన్. అంటే ఈరోజు సివి రామన్తో పాటు మన సైంటిస్ట్ మొత్తాన్ని కూడా గుర్తు తెచ్చుకోవాలి. అబ్దుల్ కలాం గారు కేవలం విద్యార్థులు మాత్రమే కాకుండా తల్లిదండ్రులు కూడా పాల్గొనటం, మరి వాళ్ళని ఆ విధంగా గైడ్ చేసినటువంటి ఉపాధ్యాయులకి, అలాగే సహకరించినటువంటి యాజమాన్యానికి కృతజ్ఞతలు.
ఇవాళ మీరు కనుక చూసినట్లయితే పిల్లల్లో ఉన్నటువంటి సృజనాత్మక శక్తిని బయటికి తీసుకురావడానికి ఈ సైన్స్ ఫెయిర్ అనేటువంటిది ఎంతగానో ఉపయోగపడుతుంది. పిల్లల్లో ఉన్నటువంటి ఆలోచనలు కొత్త రూపంలో కొత్తదనంగా అందరికీ కూడా పరిచయం చేయాలనేటువంటి విషయంతో కేవలం చదువు ఒక్కటే కాదు, ఎన్ఆర్ఐ ఇండియన్ స్ప్రింగ్స్లో పిల్లల యొక్క ఓవరాల్ డెవలప్మెంట్, సమగ్ర అభివృద్ధి అనేటువంటిది అన్ని రకాలుగా పిల్లలు ఎదగాలనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది. ఇలాంటివి కాకుండా కేవలం చదువుతో పాటుగా ఈ సైన్స్ అనేటువంటిది భవిష్యత్తులో పిల్లలకి ఏ విధంగా ఉపయోగకరం, మనం దీన్ని ఎలా ఉపయోగించుకోవాలి, ఎలా ఉపయోగించుకుంటే మనం అభివృద్ధి చెందుతాం, దీనివల్ల సమాజము, కుటుంబము, దేశానికి కూడా ఎంతగానో మేలు జరుగుతుంది. పిల్లల్లో ఉన్నటువంటి సృజనాత్మక శక్తి ఎప్పుడైతే పెరుగుతుందో దేశం 100% పురోగతి సాధిస్తుంది. ఇలాంటి విషయాల్లో ముఖ్యంగా ఎన్ఆర్ఐ ఇండియన్ స్ప్రింగ్స్ యాజమాన్యానికి మరీ మా నుంచి ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాం. ప్రముఖ ఐటీ కంపెనీ టీసీఎస్ నిర్వహించిన ప్రాంగణ ఎంపికల్లో తెనాలి ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాల విద్యార్థులు 47 మంది ఉద్యోగాలు సాధించడం పట్ల కళాశాల చైర్మన్, మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ హర్షం వ్యక్తం చేశారు. తెనాలి ప్రకాశం రోడ్లోని ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విద్యా సంస్థల చైర్మన్ అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడుతూ ఐటీ రంగంలో వస్తున్న మార్పుల క్రమంలో ఐటీ కంపెనీలకు కావాల్సిన స్కిల్స్తో ముందస్తుగా శిక్షణ ఇవ్వడం ద్వారా తమ విద్యార్థులు అద్భుత ప్రతిభతో అవకాశాలు అందిపుచ్చుకోగలుగుతున్నారని అన్నారు. ఎంపికైన 47 మంది విద్యార్థులకు సంవత్సరానికి ఒక్కొక్కరికి 2,70,000 రూపాయల వార్షిక ఆదాయం వస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థుల కృషిని ప్రశంసించారు. ఈ సమావేశంలో కళాశాల ప్రిన్సిపాల్ కొలసాని రామచంద్, విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు. ప్రముఖ ఐటీ కంపెనీ టీసీఎస్లో ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ సంబంధించి 47 మంది స్టూడెంట్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ బీకామ్ కంప్యూటర్స్, బీఎస్సీ స్టూడెంట్స్ 47 మంది సెలెక్ట్ అవటం చాలా సంతోషపడతాం. ఎందుకంటే ఇప్పుడున్న టఫ్ సిచ్యువేషన్స్లో ఐటీ జాబ్స్ అనేది చాలా మార్పులు జరుగుతూ ఉంటాయి. ప్లస్ ఐటీ కంపెనీల్లో పెద్ద మార్పులు జరుగుతూ ఉన్నాయి. అలాగే ఉద్యోగ భద్రత కానీ, అలాగే ఉద్యోగాల్లో కానీ ఎంతో కఠినంగా ఉన్న ఈ సిచ్యువేషన్లో కూడా కాలేజీ ప్రతి సంవత్సరం ఐటీ, నాన్ ఐటీ జాబ్స్ని ప్రతి కాలేజీలో చదివే ప్రతి స్టూడెంట్ని రిక్రూట్ అయ్యే విధంగా తీసుకురావటం అది ఏఎస్ఎన్ కాలేజీకే చెందింది. సో ఈ సంవత్సరం కూడా కాలేజీలో చదువుతున్న ప్రతి స్టూడెంట్కి ఉద్యోగ భద్రతతో బయటకు పంపే కార్యక్రమం ప్రిన్సిపల్ రామచంద్ర చేయటం. పర్టికులర్గా టీసీఎస్ కంపెనీలో ఈ 47 మంది స్టూడెంట్స్ సెలెక్ట్ అవటం, ప్లస్ వీళ్ళకి 2,70,000 ప్యాకేజ్తో జాబ్ రావటం ఎంతో సంతోషపడతా ఉన్నాను. కాలేజీ గత 20 సంవత్సరాల నుంచి ఈ టీసీఎస్ కానీ అట్లాగే అనేక ఐటీ కంపెనీస్తో కాలేజీ నోడల్ సెంటర్గా ఉండటం కానీ, కాలేజీ హబ్గా ఉండటం కానీ, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కాలేజీ అప్డేట్ అవటం, కోర్సును అప్డేట్ చేయటం, అలాగే రామచంద్ర వాళ్ళ టీంని లైఫ్ స్కిల్స్లో అప్డేట్ చేయటం, ప్లస్ వెరసి కాలేజీకి ఉన్న డిసిప్లిన్, ఇవన్నీ కలిపి ఏంటంటే స్టూడెంట్కి ఒక మంచి ప్లాట్ఫామ్ని, ఒక మంచి జాబ్తో వాడిని డిగ్రీ నుంచి జాబ్ క్యాంపస్కి వెళ్ళే విధంగా తీసుకురావడం జరుగుతూ ఉంది. సో డెఫినెట్గా ఈ సంవత్సరం కూడా కాలేజీలో చదువుతున్న ప్రతి స్టూడెంట్కి జాబ్తో బయటకు వెళ్ళే విధంగా చేయబోతా ఉన్నాం. ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీ టీసీఎస్ వాళ్ళ టీసీఎస్ బీపీఎస్ ఐటీఎస్ విభాగానికి రిక్రూట్మెంట్ నిర్వహించింది. ఈ రిక్రూట్మెంట్ హైబ్రిడ్ మోడ్లో జరిగింది. అంటే కొంత భాగం ఆన్లైన్లో, కొంత భాగం డైరెక్ట్ ఎంట్రీస్ ద్వారా ఈ ప్రాసెస్ జరిగింది. దానిలో ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీలో ప్రస్తుతం ఫైనల్ ఇయర్ చదువుతున్న బీఎస్సీ బీకామ్ విద్యార్థులు 47 మంది సెలెక్ట్ అవటం చాలా సంతోషతగ్గ విషయం. మారుతున్న ఈ పరిణామాలు, తర్వాత జాబ్ మార్కెట్ సెనారియోస్లో మేము డెఫినెట్గా ఇది ఒక మంచి విజయంగా భావిస్తున్నాము. దీనికి ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ జాబ్స్ అయితే టీసీఎస్ రిక్రూట్ చేస్తుందో డిగ్రీ స్టూడెంట్స్ని ప్రత్యేకంగా దానికి తగ్గ ట్రైనింగ్ మొదటి నుంచి కూడా ప్లాన్ చేసుకుని మేము వర్చువల్ తర్వాత డైరెక్ట్ ట్రైనింగ్స్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఈ రిక్రూట్మెంట్లో ఇంత మంచి రిజల్ట్ రావడం జరిగింది. సో ఈ సందర్భంగా చాలా ఎకోసిస్టమ్ డెవలప్ చేయాల్సి వస్తుంది స్టూడెంట్స్ ట్రైనింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. దానికి హైబ్రిడ్ మోడ్ మేము కూడా, అంటే వర్చువల్గా స్టూడెంట్ కొంత ట్రైన్ అయ్యేటట్టు మా లైఫ్ స్కిల్స్ ద్వారా డైరెక్ట్ ట్రైనింగ్ రెండింటిని కలిపి ముందుకు తీసుకోవాల్సిన అవసరం వస్తుంది.
మేము గమనిస్తూ కూడా ముందు ముందు రోజులు ఇంకా మార్పులు రాకపోతున్నాయి. రిక్రూట్మెంట్స్కి ముందు చాలా మార్పులు రాకపోతున్నాయి. ఆ దృష్టిలో పెట్టుకుని స్టూడెంట్ని సెల్ఫ్ లెర్నింగ్ మోడ్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఇప్పుడు ఫస్ట్ ఇయర్ నుంచి ఆ ట్రైనింగ్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా అన్ని విధాల ఈ రిక్రూట్మెంట్స్కి ఎకో సిస్టమ్ డెవలప్ చేసి కాలేజీని ఇంత కఠిన పరిస్థితుల్లో కూడా మంచి రిక్వైర్మెంట్స్తో జాబ్స్ రావటం అనేది ఒక మంచి అచీవ్మెంట్కి భావిస్తూ అన్నిటికీ సపోర్ట్ చేస్తున్న మా ప్రీతమ కరస్పాండెంట్ అలానే మాజీ ఎమ్మెల్యే గారు అన్నాపతి శివకుమార్ గారికి ప్రిన్సిపల్గా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాంటి చాలా టఫ్ టైంలో 47 మంది టీసీఎస్ సెలెక్ట్ అయిన ప్రతి విద్యార్థిని కూడా పేరున అభినందిస్తున్నాను. లాంగ్ రన్ క్రీడా పోటీల్లో అనేక పథకాలు సాధించిన వినుకొండకు చెందిన షేక్ అబ్దుల్లా జపాన్లో జరగనున్న అంతర్జాతీయ క్రీడలోనూ తమదైన ప్రతిభను చాటి భారతదేశ కీర్తిని మరింత ఇముడిమింపు చేయాలని తెనాలి 3 టౌన్ సిఐ ఎస్ సాంబశివరావు ఆకాంక్షించారు. తెనాలి 3 టౌన్ పోలీస్ స్టేషన్లో శనివారం సిఐ ఎస్ సాంబశివరావు మీడియాతో మాట్లాడుతూ షేక్ అబ్దుల్లా తనకు వినుకొండలో పరిచయమని, ఆ పరిచయ క్రమంలో అతనికున్న లాంగ్ రన్ క్రీడా బహుమతుల చరిత్రను వివరించారు. నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ద్వారా అవార్డు అందుకున్న అబ్దుల్లా వివిధ లాంగ్ రన్ పోటీల్లో 100కు పైగా మెడల్స్ సాధించారని అన్నారు. జపాన్లో నిర్వహించనున్న అంతర్జాతీయ క్రీడకు సిద్ధమవుతున్న షేక్ అబ్దుల్లా దేశానికి లాంగ్ రన్ క్రీడలో మంచి గుర్తింపు తేవాలని ఆకాంక్షించారు. అదేవిధంగా లాంగ్ రన్ క్రీడ పట్ల ఆసక్తి ఉన్నవారికి అబ్దుల్లా మెరుగులు నిలుపుతానని వివరించారు. తెనాలి ప్రాంత ప్రజల ఆశీస్సులు అబ్దుల్లాకు లభించాలని అన్నారు. షేక్ అబ్దుల్లా మాట్లాడుతూ జపాన్లో జరగనున్న అంతర్జాతీయ లాంగ్ రన్ పోటీల వివరాలను వివరించారు. సిఐ సాంబశివరావు ఈ సందర్భంగా అబ్దుల్లాను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. తమ్ముడు షేక్ అబ్దుల్లా వినుకొండ పట్టణానికి చెందినటువంటి లాంగ్ రన్నర్. వినుకొండ పట్టణంలో నేను పనిచేసేటప్పుడు అప్పుడు నాకు పరిచయం అయ్యాడు. అప్పటి నుంచి కూడా మా స్నేహం నడుస్తూ ఉంది. ఎంతోమంది పెద్దల చేత, ఇప్పుడు మన స్టేట్ సీఎం గారి చేత కూడా, గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారి చేత కూడా సన్మానించబడ్డాడు. దాదాపు నాకు తెలిసి ఒక 100 మెడల్స్ సంపాదించుంటాడు. గిన్నెస్ వరల్డ్ రికార్డ్. అదేవిధంగా వినుకొండ నుంచి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వరకు 100 కిలోమీటర్ రన్నింగ్లో కూడా ఫస్ట్ ప్లేస్లోనే మెడల్ సంపాదించాడు. ఇప్పుడు నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఎన్నో మెడల్ సంపాదించి ఇప్పుడు జపాన్లో జరగబోయేటువంటి 225 కిలోమీటర్ మ్యారథాన్ పోటీలకు వెళ్తున్నాడు. కాబట్టి అదే మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి సార్ అని ఇక్కడికి వచ్చాడు. సో ఇంత టాలెంటెడ్ పర్సన్ని అంటే మనం ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంది. మన తెనాలి పట్టణంలో నుంచి కూడా ఎవరికన్నా రన్నర్స్కి ప్రోత్సాహం కావాలంటే మనం సపోర్ట్ చేద్దాం. ఎంకరేజ్మెంట్ కావాలంటే మన అబ్దుల్లా వాళ్ళకి సూచనలు సలహాలు ఇస్తాడు. కావాల్సినటువంటి గైడ్ లైన్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి ఇవన్నీ కూడా చెప్తాడు. కాబట్టి ఇక్కడ తెనాలి పట్టణానికి మన మిత్రుడిని పరిచయం చేద్దామన్నటువంటి ఉద్దేశంతో ఇక్కడికి మనం రావడంతో మిమ్మల్ని అందరూ కూడా పిలిచి మన పట్టణాన్ని కూడా తెలియపరచడం అనేది జరుగుతూ ఉంది. మన తెనాలి పట్టణ ప్రజలందరూ కూడా ఆశీస్సులు అందించాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ. నా పేరు అబ్దుల్లా అండి. మాది వినుకొండ, మాది పల్నాడు జిల్లా. ఫస్ట్ నుంచి నాకు సిఎస్ఆర్ గారు నాకు సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నారు. సాంబశివరావు సార్ గారు. ఆ సార్ ఉండటం వల్ల నేను పోయినసారి కూడా నేను ఒలింపిక్స్ శిక్షణకి వెళ్ళడానికి కూడా సారు సహాయ సహకారాలు అందించారు. ఈసారి కూడా ఖచ్చితంగా వరల్డ్ ఛాంపియన్షిప్ బెంగళూరులో జరగబోయే దానికి అర్హత మొన్న ఢిల్లీలో రీసెంట్లీ 225 క్వాలిఫై రేస్ మళ్ళీ బెంగళూరులో కూడా పెడుతున్నారు. అది రేస్ క్వాలిఫై అయితే అంతర్జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ తీసుకొస్తానని కోరుకుంటున్నాను. స్థానిక బాలాజీరావుపేటలోని ప్రియా థియేటర్ ఎదురుగా గల కోట బద్రీనాథ్ గుప్తా స్థలం నందు శ్రీ వికానస శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో 7 కుంటల స్వామికి 7 శనివారాలు శ్రీ వెంకటేశ్వర స్వామి ఘానామృత కార్యక్రమం 36వ శనివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. తొలుత స్వామివారికి విశేష పూజాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం అధ్యక్షురాలు మూర్తి అనురాధ నేతృత్వంలో బృంద సభ్యులు మహిళా భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామి ఘానామృతాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమంలో పలువురు భక్తులు సుమారు 20 అడుగుల భూదాన విరాళాన్ని ట్రస్ట్ సభ్యులకు అందించారు. ఈ సందర్భంగా దాతలకు ట్రస్ట్ సభ్యులు జ్ఞాపక ప్రసాదం అందించారు. అనంతరం ట్రస్ట్ నిర్వాహకులు ఆర్వి కిరణ్ కుమార్ మాట్లాడారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఘానామృత కార్యక్రమం 6వ పర్యాయం 7 శనివారాల పాటు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ట్రస్ట్ ఆధ్వర్యంలో
సుందర మనోహరంగా నారాయణ అష్టాక్షర దివ్యక్షేత్రం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించనున్నట్టు తెలిపారు. దివ్యక్షేత్రం నిర్మాణానికి భక్తుల నుండి భూదాన విరాళం సేకరించడం జరుగుతుందని, దాతలు తమకు తోచిన విరాళం అందించి సహకరించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు మూర్తి వెంకటేశ్వరరావు, మడుపల్లి చంద్రశేఖర్, జంజం రామారావు, గుడివాడ బాలకృష్ణ, ట్రస్ట్ లీగల్ సలహాదారుడు బిఎంఎస్ దుర్గాప్రసాద్, ట్రస్ట్ సభ్యులు రొంపిచెర్ల సురేష్, మాజెట్టి వెంకటేష్, గోళి సోమశేఖర్, కోట రవిశంకర్, వెచ్చ కిషోర్, సంకీర్తన బృందం సభ్యులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. రేపు ఉదయం సుదర్శన స్వామివారికి పంచామృత శ్రవణ కార్యక్రమం 8:45 9 గంటలకి ప్రారంభమవుతుంది. అభిషేకం అయిన తర్వాత హోమాది కార్యక్రమాలు అయిన తర్వాత విద్యార్థులకి పరీక్షా సమయం కావున లక్ష్మీ హైగ్రీవ స్వామి వారికి విగ్రహ శ్రీనివాస ట్రస్ట్ ఎంతో వైభవంగా విశేష పూజలు నిర్వహించి పరీక్షల్లో పాల్గొనే విద్యార్థులకు స్వామి ఆశీస్సులు అందజేస్తామని చెప్పని వారందరికీ కూడా పెన్నులు పంపిణీ చేయడం జరుగుతుంది. దయచేసి ఈ యొక్క పూజా కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ కూడా తమ యొక్క పిల్లల్ని తీసుకొచ్చి స్వామివారి యొక్క పూజా కార్యక్రమం పాల్గొని ఆ యొక్క పెన్నులు స్వీకరించి పరీక్షలు అత్యున్నతమైనటువంటి ఉత్తీర్ణత శాతంతో పొందాలని చెప్పని మేము ఆకాంక్షిస్తున్నాము. మన పక్కన ఉన్నటువంటి వ్యక్తి రామమూర్తి గారు, వీరు విద్యాభ్యాసం అంతా కూడా బాల్యమంతా కూడా తెనాలి ప్రాంతంలో చేశారు. ప్రజెంట్ ప్రస్తుతం వారు ఆస్ట్రియా దేశంలో ఉంటారు. తెనాలిలో ఒక శుభకార్యానికి చేసి ఒక కార్యక్రమం తెలుసుకుని 7 అడుగులు భూదానం చేయడానికి మనకి స్వామివారికి వారికి ఈ యొక్క ప్రాంగణానికి మనం ఆహ్వానించుకుని వారికి స్వామి ఆశీస్సులు అందజేయడానికి ఈ రోజున మనం ఆహ్వానించడం జరిగింది. గురించి బాలచంద్ర గారు, శివరాజేంద్ర గారు కూడా 7 అడుగులు భూదానం మనకి అందజేస్తున్నారు. అలాగే తాడికొండ సుభాష్ గారు 1 అడుగు భూదానం ప్రకటించారు. తాడికొండ ప్రేమ్ సాగర్ గారు 1 అడుగు ప్రకటించారు. అలాగే మాకు ప్రతి కార్యక్రమానికి చేతుల వాదనగా ఉంటూ మాకు ప్రతి కార్యక్రమానికి సహకారం ఇచ్చినటువంటి మా రైల్వే నాగరాజు గారు కూడా ఇప్పుడు 1 అడుగు భూదానం ప్రకటించి వారి కుటుంబ సభ్యులు వచ్చి మనకి స్వామివారికి అందజేస్తున్నారు. అలాగే ప్రతి వారం కూడా అనేక మంది భక్తులు స్వచ్ఛందంగా వచ్చి స్వామి యొక్క సేవల కైంకర్యంలో పాల్గొని భూదానానికి విరాళం చేయడం చాలా సంతోషకరం. గొప్ప వారి నారాయణ అష్టాక్షరి దివ్యక్షేత్ర ఏర్పాటు కాబట్టి మనందరం కూడా ప్రతి ఒక్కరు కూడా జ్ఞానామృతానికి ఎక్కువ మంది తీసుకుని స్వామి యొక్క సలహాలు తెలిపించండి. ఈ యొక్క కార్యక్రమాలకు ఎవరు తెలియజేయండి. తమ ముందు నాయకులు చెప్పండి. మనందరం కూడా సైనికులుగా పనిచేసి శ్రీనివాస ఆశీర్వాదాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. నేను కూడా నా వంతు భాగస్వామ్యం కలిగించడం ఆ దేవుడి యొక్క ఆశీస్సులుగా భావిస్తున్నాను. అదేవిధంగా భక్తులందరూ ఎంత త్వరితగతిన ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి ఇక్కడ ఈ యొక్క అంత ప్రాకారం తొందరగా శంకుస్థాపన చేస్తున్న కార్యక్రమం తొందరగా జరగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. విద్యార్థులని సృజనకు అద్దం పట్టే తీరుగా 200 ప్రాజెక్టు అంశాలతో సైన్స్ విజ్ఞాన ప్రదర్శన ఏర్పాటు చేసుకోవడంలో సమిష్టి కృషి అభినందనీయమని రెయిన్బో విద్యా సంస్థల చైర్మన్ దొడ్డ కాదినారాయణ విద్యార్థులకు సైన్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక రామలింగేశ్వరపేటలోని రెయిన్బో స్కూల్ ప్రాంగణంలో ఆదివారం జాతీయ సైన్స్ డే సందర్భంగా విద్యార్థులు రూపొందించిన అంశాలతో సైన్స్ విజ్ఞాన ప్రదర్శన ఏర్పాటు చేయగా సంస్థ చైర్మన్ దొడ్డ కాదినారాయణ ప్రారంభించారు. విద్యార్థులకు అభినందన తెలిపారు. సంస్థ భాగస్వాములు అమరనేని రాజు మాట్లాడారు. సివి రామన్ దేశం గర్వించదగ్గ శాస్త్రవేత్త అని, ఆయన స్ఫూర్తితో విద్యార్థులు ఉన్నతంగా రాణించాలని ఆకాంక్షించారు. మారుతి స్కూల్ ప్రిన్సిపల్ శ్రీనివాసరావు, స్కూల్ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. And today on the occasion of Science Day, our children from 1st class to 9th class and also the pre-primary children from nursery, LKG and UKG children also participated enthusiastically and did a number of science projects which made the inspirational to other students, and a number of inspirational and motivational projects were done by our students. I congratulate all the students and I encourage all the students to be like this, and also I wish them all productive members of the society. Teachers ki విద్యార్థులందరికీ ఈ సైన్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ, ప్రశ్నించందే ఈ ప్రపంచం గతి ఈ విధంగా మారేది కాదు, పైనుంచి కిందకి పడిందనే దాని మీదే అయస్కాంత సిద్ధాంతం కనుక్కోవడం కలిగింది. ఎడిసన్ బల్బును కనుక్కోవడంతో మొత్తం ఈ ప్రపంచ గతిని మార్చారు. హెన్రీ ఫోర్డ్ 4 చక్రాల మీద నడిచే వాహనం కనుగొనడంతో ఈ రవాణా సౌకర్యం బాగుపడింది. పిల్లలు వాళ్ళలోని సృజనాత్మక శక్తిని పెంపొందించుకుంటూ భవిష్యత్తులో మంచి విజ్ఞానవేత్తలుగా, శాస్త్రవేత్తలుగా ఎదగాలని కోరుకుంటూ 1928 ఫిబ్రవరి 28న
ఈ సివి రామన్ గారు రామన్ ఎఫెక్ట్ అనేది కనుగొనడం జరిగింది. దానికి గాను 1930లో ఆయనకి నోబెల్ గ్రహీతగా కూడా ఆయన్ని ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా అప్పటి నుంచి కూడా ఈ ఫిబ్రవరి 28ని నేషనల్ సైన్స్ డేగా జరుపుకోవడం జరుగుతుంది. మనం అనునిత్యం నిత్యం చూసే దానిలోనే ప్రతి దానిలో కూడా సైన్స్ వాడకం ఉంటుంది. ఈ జనరేషన్ చూసుకుంటే మనం గడిచిన 20-30 సంవత్సరాలు చూసుకుంటే మనం ఎన్నో ఆధునికంగా ఏదైతే కనుగొన్నారో అవన్నీ కూడా మనం వాడుకోవడం ఇవన్నీ చూస్తాం జరుగుతుంది. అట్లానే పిల్లలు కూడా దీని మీద ఆసక్తి చూపించి కొత్తగా ఆలోచించి కొత్త ప్రయోగాలు చేసి ముందు ఇంకా మంచిగా భవిష్యత్తులో మన స్కూల్ నుంచి మంచి విద్యార్థి తయారవుతారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. డాక్టర్ యలవర్తి నాయుడమ్మ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫౌండేషన్ చైర్మన్ ఎడ్లపాటి రఘునాథబాబు, వైస్ చైర్మన్ కొత్త సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో తెనాలి చెంచుపేటలోని ఇండస్ట్రియల్ పార్కులోని కుమార్ పంప్స్ ప్రాంగణం నందు గల బిల్డింగ్ నందు జాతీయ సైన్స్ డేను పురస్కరించుకొని పాఠశాల విద్యార్థులకు, కళాశాల విద్యార్థులకు ఉపయోగపడే విధంగా నూతన సైన్స్ ల్యాబ్ను శనివారం ప్రారంభించారు. తెనాలి చెంచుపేట ఇండస్ట్రియల్ పార్క్లోని కుమార్ పంప్స్ బిల్డింగ్ వద్ద శనివారం ఏర్పాటు చేసిన సైన్స్ ల్యాబ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో వక్తలు సైన్స్ ల్యాబ్ ఏర్పాటు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు, ఇంటర్ విద్యార్థులకు ఉపయోగపడే విధంగా ల్యాబ్ను తీర్చిదిద్దడం ఒక మంచి ఆలోచనగా అభివర్ణించారు. కాగా స్థానిక భౌతిక శాస్త్ర అధ్యాపకులు రాయపాటి శివనాగేశ్వరరావు, నన్నపేని సునీల్ కుమార్ రూపకల్పన చేయగా ఉపాధ్యాయ మిత్రుల సహకారంతో ల్యాబ్ను రూపొందిస్తున్న నిర్వాహకులు తెలియజేశారు. కుమార్ పంప్స్ ఎంప్లాయీస్ అతిథులను ఆహ్వానించగా కార్యక్రమంలో ప్రత్యేక అతిథులుగా నారాయణ కళాశాల ప్రిన్సిపాల్ కె నాగపవన్ కుమార్, ఉస్మానియా యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ కోయా వెంకటేశ్వరరావు, యలవర్తి నాయుడమ్మ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫౌండేషన్ సెక్రటరీ యలవర్తి పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇది మొత్తం ఈ హాలు ఇవ్వటమే కాకుండా హాల్కి కావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి హంగులు అన్నీ కూడా సమకూర్చారు సుబ్రహ్మణ్యం గారు. అంతేకాదు సైన్స్ వల్ల ఎలా మేధస్సు పెరుగుతుంది, విజ్ఞానం పెరుగుతుంది అనేటటువంటి విషయాల్ని ప్రాక్టికల్గా అనుభవపూర్వకంగా అవగాహన ఉన్నటువంటి సుబ్రహ్మణ్యం గారు ఎప్పుడూ కూడా దీన్ని ప్రోత్సహించడంలో ముందుంటారు. దానిలో భాగంగా ఈ ప్రాంతంలోని ముఖ్యంగా స్కూల్ పిల్లలకి వారు ప్రయోగాలు కేవలం థియరీ చదువుకోవటం కాకుండా దాన్ని ప్రయోగాత్మకంగా కూడా ఇక్కడ చేయించడానికి ముఖ్యంగా సెలవు దినాల్లో, తర్వాత సెలవు రోజుల్లో వారికి స్పెషల్గా కొన్ని క్లాసులు పెట్టి మరి ఇవన్నీ చేయటానికి ముందుకొచ్చి టీచర్లు, రిటైర్డ్ టీచరు శివనాగేశ్వరరావు గారు, సునీల్ గారు, నన్నపనేని సునీల్ గారు, ఇంకా మిగిలిన వారి మిత్ర బృందం వారందరూ కూడా చాలా ప్రత్యేకమైన ధన్యవాదాలు. తెనాల్లో రిటైర్డ్ టీచర్స్ రాయపాటి శివనాగేశ్వరరావు గారు, అట్లాగే నన్నపనేని సునీల్ కుమార్ గారు, ఇతర మిత్ర బృందం అందరూ కలిసి తెనాల్లో స్టార్ట్ చేసినటువంటి ఒక సైన్స్ ల్యాబ్ని మన తెనాలి ప్రాంత మండల నియోజకవర్గ ప్రాంతం అందరికీ కూడా అందుబాటులో తేవాలని వాళ్ళిద్దరూ కృషి చేస్తూ ఈ ల్యాబ్ని ఏర్పాటు చేశారు. ఇది తెనాలి ఇండస్ట్రియల్ ఎస్టేట్ ప్రాంతంలోని కుమార్ వాటర్ ప్లాంట్ నందు మేము దానికి తయారు చేసి ఇవ్వటం అయింది ఒక హాల్ని. వారికి అందరూ కూడా జిల్లాల అన్ని మండలాలు అందరూ కూడా దీన్ని ఉపయోగించుకునే విధంగా ఆడపిల్లలకి మగపిల్లలకి కూడా బాగా ఉపయోగపడే విధంగా సైన్స్ 9-10 తరగతుల వారికి మెయిన్గా ప్రత్యేకించి 9-10 తరగతుల వారికి ఈ సైన్స్ ల్యాబ్ అందుబాటులోకి వచ్చి వారు థియరీ కన్నా కూడా ప్రాక్టికల్స్లో ఎక్కువ చేస్తే మనకు అది గుర్తుండిపోతుంది. మేము కూడా కాలేజ్ చదివే రోజుల్లో మరి బిఎస్సీ చదివేటప్పుడు కూడా అట్లాగే విఎస్ఆర్ కాలేజీ ల్యాబ్లో మేము చక్కగా నేర్చుకున్నాం. ఆ సందర్భంగా ఇది వారి కృషికి నేను చాలా మెచ్చుకుంటున్నాము. మరి యలవర్తి నాయుడమ్మ ఫౌండేషన్ కింద పెద్దలు రఘునాథ్ బాబు గారు, అదేవిధంగా కొత్త సుబ్రహ్మణ్యం గారు అనేక సంవత్సరాలుగా చాలా సేవా కార్యక్రమాలు చేయటం మనందరికీ తెలుసు. అయితే తెనాలి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి 9వ తరగతి విద్యార్థులకి 10వ తరగతి పాఠ్యాంశాలపై కొన్ని ప్రయోగాలని స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలోని వైష్ణవి కాలేజీలో ప్రోగ్రాం ఏర్పాటు చేసి 3 రోజుల పాటు చేయడం జరిగింది. మరి దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మరి సుబ్రహ్మణ్యం గారు ఈరోజు మనకి ఒక సైన్స్ సెంటర్ని తెనాల్లో ఏర్పాటు చేయించడం జరిగింది. ఈ సైన్స్ సెంటర్ ద్వారా రాబోయే రోజుల్లో అనేక మంది స్కూల్ విద్యార్థులతో పాటు కళాశాల విద్యార్థులకు కూడా ప్రయోగాలని ఇక్కడ నేర్పించడం జరుగుతుంది. మరి ఇందుకు కృషి చేసినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.
తెనాలి పురపాలక సంఘం వెనక గల షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి గతంలో ఇచ్చిన హామీ మేరకు స్వర్ణకార సంఘ కార్మికులకు ఆ షాపులను కేటాయించాలని స్వర్ణకార సంఘ సభ్యులు తెనాలి మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో తెనాలి పురపాలక సంఘ చైర్పర్సన్ తాడిబేన రాధికా రమేష్కు వినతిపత్రం అందజేశారు. శనివారం తెనాలి పురపాలక సంఘ కౌన్సిల్ హాల్లో అత్యవసర సమావేశం నిర్వహిస్తున్న సమయంలో కౌన్సిల్ 4 లీడర్ అభ్యర్థన మేరకు చైర్పర్సన్ తాడిపోయిన రాధిక స్వర్ణకార సంఘ సభ్యుల నుండి వినతిపత్రాన్ని స్వీకరించారు. అనంతరం స్వర్ణకార సంఘ నాయకులు మీడియాకు వారి సమస్యను వివరించారు. మున్సిపల్ కార్యాలయం అర్ధాంతరంగా నిర్మాణ ప్రకటించాలని అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన షాపింగ్ కాంప్లెక్స్ ఎప్పటికైనా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులు చేపట్టి త్వరితగతిన పూర్తి చేసి స్వర్ణకార సంఘానికి ఇచ్చిన హామీ మేరకు వారికి అప్పగించాలని కోరుతున్నారు. ఒకప్పుడు అవి స్వర్ణకార సంఘానికి సంబంధించి షాపుల కింద అవి కట్టించి మా అందరికి ఇస్తారని చెప్పి మాట ఇచ్చున్నారు గత ప్రభుత్వం వారు. అవి 10 కోట్లు పెట్టి నిర్మించడం జరిగింది. మన మున్సిపాలిటీ బిల్డింగ్ బ్యాక్ సైడ్ ఉంటుందండి మొత్తం. అది ఇప్పుడు ఏంటంటే ఎవరు వినియోగించకుండా వదిలేశారు. అయితే ఈ ప్రభుత్వంలో మాకు సహకరించి అవి కొట్లుగా నిర్మించి మా స్వర్ణకారులు అందరికీ ఇవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీరు అందరూ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి. వారు మా అందు చాలా ఇబ్బందులు పడుతున్నాం. మేము షరాబజార్లో వర్క్ చేయడానికి చిన్న షాపుల్లో మా వర్కర్స్ వర్క్ చేయడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే ఒక చిన్న షాపులో 8 మంది 10 మంది కూర్చొని పనిచేస్తారండి. వాళ్ళకి కనీసం గాలి కూడా బయటికి వెళ్ళే అవకాశం లేకుండా చాలా ఇబ్బందులు పడి లంగ్స్ ప్రాబ్లమ్స్ అవన్నీ వచ్చి కంటి ప్రాబ్లమ్స్ అన్నీ చాలా ఇబ్బందులు పడి అనారోగ్యానికి గురవుతున్నారు. దయించి మాకు మున్సిపాలిటీ బిల్డింగ్ వెనకాల షాపులు మా కోసం నిర్మించినాయి కాబట్టి మాకు మళ్ళీ నిర్మిస్తే అందరూ కూడా చక్కగా అక్కడ యూనిట్గా షరాబజారు ఇక్కడ ఉంటామండి. అది మాకు దయచేసి మనోహర్ గారు కానీ రాజా గారు కానీ వీళ్ళందరూ కూడా మాకు దయించి మాకు అవి వినియోగించాల్సిందిగా కోరుకుంటున్నాం. 2014లో ఆల్పాటి అనిప్రసాద్ గారు ప్రచారంలో భాగంలో మా మాజీ నాగేశ్వర వీధి షరాబజార్ రావడం జరిగింది. వారికి మా స్థితిగతులు చెప్పడం జరిగింది. వారు స్వతహా వారే కళ్ళతో చూసి మా ఇబ్బందులను వాళ్ళు గమనించారు. రాజా గారు మేమేంటంటే యాసిడ్తో కూడుకున్న పనులతో చేస్తూ ఉంటాం. మేము ద్రావకాలు కానివ్వండి, సైనిట్లు కానివ్వండి, అలాంటి ద్రవపదార్థాలతో మేము పనిచేస్తూ ఉంటాం. కానీ మాకు లంగ్స్ ప్రాబ్లం కొన్ని ఇబ్బందులు కలిగి మా ఆరోగ్యరీత్యా మేము ఆరోగ్యం మాది చెడిపోతూ ఉండిద్ది. ఈ దృష్టి పెట్టుకొని మీకు స్వేచ్ఛగా గాలి రావాలంటే ఇక్కడ నుంచి బయటకి కొద్దిగా ఏదన్నా వెసులుబాటు కలిగిస్తారని చెప్పని మాకు ఆ రోజు మాట్లాడడం జరిగింది. అలానే మున్సిపాలిటీ బిల్డింగ్ వెనకాల 10 కోట్లతో ఆ రోజు శంకుస్థాపన మాకు కూడా పిలవడం జరిగింది. మేము కూడా వచ్చాము అందరం. ఇది మీకోసమే కడుతున్నానని చెప్పని మాకు మాట ఇచ్చారు. మేము కూడా ఆల్పాటి అనిప్రసాద్ గారికి కృతజ్ఞతలు తెలియపరిచాము. ఆ గతంలో జరిగిన నిర్మాణానికి మరి పోయినసారి ప్రభుత్వం అయితే దానికైతే స్పందన లేకుండా అలానే అది పాడుపడిపోయింది. మా పరిస్థితులు కూడా మా వర్కర్ల పరిస్థితులు కూడా చాలా దీనస్థితి అయిపోయింది. ఈరోజు చూస్తుంటే వెండి బంగారం రేట్లు పెరిగిపోయి మేము పన్ను లేక బాగా ఇబ్బంది పడుతున్నాం. ఎందుకంటే ఈ పెట్టుబడి వ్యవస్థదారులు ఎక్కువైపోయారు. మా చేతి వృత్తి కోల్పోయి మేము కూడా చాలా ఇబ్బందులు పడి మేము అద్దెలు కూడా కట్టుకోలేని పరిస్థితుల్లో ఈరోజు మేము చాలా దీనస్థితిలో ఉన్నాం. ఎందుకంటే చెప్పుకోవడానికి కూడా మేము చాలా బాధపడుతున్నాం. కాకపోతే మా బాధని మరి చైర్పర్సన్ గారు కానీ కమిషనర్ గారికి చెప్పాము. అలానే గతంలో మరి ఒకసారి ఎంపీ గారు కూడా ఇక్కడ రావడం జరిగింది మున్సిపాలిటీకి. ఆ రోజు కూడా మనం ఎంత పెద్ద చెప్పాము. నాదెండ్ల మనోహర్ గారికి మరి ఆయన మంత్రివర్యులు వారికి కూడా మేము వినతి పత్రాన్ని అందించి వారికి కూడా తెలియపరిచాము. ఆల్పాటి అనిప్రసాద్ గారు తెలియపరిచాము. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో మాకు న్యాయం చేసి మా బాధని గమనించి మీరు ఏదో మాకు స్వతహాగా మా సొంత గూటికి ఒక ఏర్పాటు చేస్తే మేము జీతంతో ఈ కూటమి ప్రభుత్వానికి రుణపడి ఉంటామని చెప్పని ఈ మీడియా ద్వారా నేను తెలియపరుచుకుంటున్నాను. వైద్య రంగంలో ఫార్మా డీ కోర్స్ కి ఎంతో ప్రాముఖ్యత ఉందని, ఫార్మా పూర్తి చేసిన వారికి విస్తృత అవకాశాలు ఉంటాయని కడప 2వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఎం ఈశ్వర వెంకట ప్రసాద్ ఫార్మా డీ విద్యార్థులను ఉద్దేశించి అన్నారు. స్థానిక బురిపాలెం రోడ్లో ఏఎస్ఎన్ ఫార్మసీ కళాశాల నందు శనివారం నాడు ఫార్మా డీ విద్యార్థుల ఫ్రెషర్స్ ఫేర్వెల్ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల ఆనందోత్సాహాల మధ్య సాంస్కృతిక కార్యక్రమాలతో కొనసాగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కడప పట్టణానికి చెందిన 2వ అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ ఎం ఈశ్వర్ వెంకట ప్రసాద్ మాట్లాడారు. ఫార్మా డీ కోర్సు ప్రాముఖ్యత వివరించారు. వైద్య రంగంలో ఫార్మా డీ విద్యార్థులకు ఉన్నత విస్తృత అవకాశాలు, రోగుల సేవలో ఫార్మా డీ పూర్తి చేసిన వారి పాత్ర ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. కళాశాల కరస్పాండెంట్ అన్నబతిని సత్యనారాయణ చౌదరి మాట్లాడారు. విద్యార్థులు అకాడమిక్ తో పాటు వ్యక్తిత్వ వికాసంపై దృష్టి సారించాలని తెలిపారు. భవిష్యత్తులో ఉన్నత స్థాయి అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమ నిర్వహణపై కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె వెంకటరమణ మాట్లాడారు. ఫార్మా డీ విద్యార్థుల సమగ్ర అభివృద్ధి కోసం కళాశాల చేపడుతున్న పలు కార్యక్రమాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో ఫార్మా డీ కోర్సు ఇన్ఛార్జి నందు గోపాలకృష్ణ, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు. Pharma D course, the Doctor of Pharmacy
is a 6 years professional doctoral program, 5 years of academic study plus 1 year of internship focused on the clinical pharmacy and patient-centered care. It trains students to work directly with physicians to manage drug therapy, counsel patients and monitor treatment outcome in the hospital, clinic and pharmaceutical industry. The structure: 6 years program approved by Pharmacy Council of India PCI in 2008, combining advanced academic learning with practical hospital-based training. And the internship program: the 6th year is a mandatory rigorous 1 year residency internship in hospital setting for clinical exposure. Career paths: graduate can work as a clinical pharmacist, drug safety associates, pharmacovigilance officers, hospital managers, or in academics and research. Thank you. ఇక్కడ విచ్చేసిన మన గెస్ట్ సార్ శ్రీ ఎం ఈశ్వర్ వెంకట ప్రసాద్ గారికి థ్యాంక్ యూ సార్. ఆయన కాళ్ళు బాగోకపోయినా కూడా మన కోసం వచ్చారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ ప్రెజెన్స్. అలానే ఆయన గురించి చెప్పాలి. అట్ వెరీ యంగ్ ఏజ్, పట్టుమని మా ఇద్దరికి 30 years లేవు. ఆయన ప్రొఫెషన్లో ఆయన జడ్జ్, నా ప్రొఫెషన్లో నేను. సో 30 years లోపే జడ్జ్ అవ్వడం అనేది ఇట్స్ నాట్ ఎన్ ఆర్డినరీ థింగ్. సీరియస్లీ ఇట్స్ నాట్ ఎన్ ఆర్డినరీ థింగ్. దానికోసం ఎంతో ఫోకస్, ఎంతో డెడికేషన్, ఎన్నో ఉంటే కానీ ఇక్కడ దాకా ఆయన వచ్చారు. మీరు ఉద్యోగానికి వెళ్తారు, హాస్పిటల్కి పని చేస్తారు, లేదా రీసెర్చ్ చేస్తారు, లేదా విదేశాలకు వెళ్తారు. ఎక్కడ ఉన్నా మీరు ఒక్క విషయం మర్చిపోకూడదు, మీ వెనక ఎప్పుడూ ఉండేది ఈ కాలేజీ నేమ్. అది మీ ప్రవర్తనలో, మీ పని విధానంలో, మీ నైతికతలో ఈ కాలేజ్ నేమ్ రిఫ్లెక్ట్ అవ్వాలి. ఫ్రెషర్స్కి ఒక చిన్న మాట: ఈరోజు మీరు సీనియర్స్ని చూస్తూ ఉన్నారు, రేపు వాళ్ళ పొజిషన్లో మీరు ఉంటారు. కాబట్టి టైం వేస్ట్ చేయకండి. ఫ్రెండ్షిప్స్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఇయర్ నుంచి కూడా మీ ఫ్రెండ్స్ ఎవరు అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీ ఫ్రెండ్షిప్స్ సరిగ్గా లేకపోతే మీ సక్సెస్ అనేది సరిగ్గా ఉండదు. కాబట్టి ఫ్రెండ్షిప్స్ చాలా ఇంపార్టెంట్. మీ టీచర్స్కి రెస్పెక్ట్ ఇవ్వండి. సో ఒక్కసారి సక్సెస్ రాకపోతే వెనకడికి వేయద్దు, భయపడద్దు. ఇప్పుడు నాకు ఎట్లా అయితే 3 ఏళ్ళు పట్టిందో ఈ ఉద్యోగం కోసం, మీలో కొంతమందికి మీరు అనుకున్న గోల్ రీచ్ కావడం కోసం ఇంకా టైం పట్టచ్చు. సో ఒక్కసారి ఫెయిల్ కాగానే మీరు వెనకడికి వేయద్దు, మళ్ళా ప్రయత్నించండి. సో మీ చేతిలో డిగ్రీ మాత్రమే కాదు, మీ హృదయంలో ఒక బాధ్యత కూడా ఉండాలి. మీ నాలెడ్జ్ ఎవరికైనా ఉపయోగపడాలి. మీ సక్సెస్ మీకు మాత్రమే కాదు, మీ పేరెంట్స్కి, ఈ కాలేజ్కి, ఈ సమాజానికి కూడా చెందుతుంది. ఈ సందర్భంలో మన గౌరవనీయులైన ఏఎస్ఎం కాలేజెస్ చైర్మన్ గారికి, శ్రీ అన్నాపత్తిని శివకుమార్ గారు, కరెస్పాండెంట్ శ్రీ అన్నాపత్తిని సత్యనారాయణ చౌదరి గారు, మరియు మన ప్రిన్సిపల్ డాక్టర్ కె వెంకటరమణ గారు, వీరందరి దూరదృష్టి, వీరి నాయకత్వం, వారి నిరంతర ప్రోత్సాహానికి హృదయపూర్వక కృతజ్ఞతలు సార్. అలాగే మిమ్మల్ని ఈ విధంగా తీర్చిదిద్దిన టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్కి నా ధన్యవాదాలు. 5 ఏళ్ల వైసీపీ విధ్వంసకర పాలన నుండి అన్ని రంగాలను వికాసం వైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నడిపిస్తోందని మాజీ మంత్రి వేమూరు శాసనసభ్యులు నక్క ఆనంద్ బాబు అన్నారు. వేమూరు నియోజకవర్గం మండల కేంద్రం కొల్లూరు గ్రామం గాంధీనగర్ లో శనివారం జరిగిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంతో పాటు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని అర్హులైన లబ్దిదారులకు పెన్షన్ నగదును, సీఎంఆర్ఎఫ్ నగదు చెక్కులను అందించారు. అదేవిధంగా గ్రామంలోని గౌడ కాలనీలో 12 లక్షల రూపాయల నిధులతో నిర్మించిన సీసీ రోడ్డును స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి పార్టీల శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే ఆనంద్ బాబు ప్రారంభోత్సవం చేశారు. అనంతరం విలేకరులతో ఎమ్మెల్యే ఆనంద్ బాబు మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకరోజు ముందుగా పెన్షన్ పంపిణీ చేయడం ఇది 7వ సారని అన్నారు. పేదలు 1వ తేదీన ఎటువంటి ఇబ్బంది పడకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచన అని, రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని, వైసీపీ పాలనలో అధోగతి పాలన రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ధి బాటలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. 2014-2019 టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప రాష్ట్రంలో 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఒక్క అభివృద్ధి కూడా పనిచేయలేదని ఆయన విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రామాల రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి సరఫరా పనులతో పాటు గ్రామాలకు వచ్చే ప్రధాన రహదారులు నిర్మించడం వంటి పనులు ప్రారంభించిందన్నారు. ఇదిలా ఉండగా పెన్షన్
పెన్షన్ పంపిణీలో మాజీ ముఖ్యమంత్రి జగన్ బొమ్మ ఉన్న పెన్షన్ పుస్తకాలు లబ్ధిదారులు తీసుకురావడంతో సచివాలయ సిబ్బందిపై ఎమ్మెల్యే ఆనందబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతున్న అధికారుల తీరు, సచివాలయ సిబ్బంది తీరులో ఎటువంటి మార్పు రాలేదన్నారు. ఈ కార్యక్రమంలో వేమూరి వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ గొట్టిపాటి పూర్ణకుమారి, పార్టీ నాయకులు మైనేని మురళీకృష్ణ, కొల్లూరు నాగశ్రీధర్, అమ్మిశెట్టి కిషోర్, గుత్తికొండ జ్ఞాన భగవాన్, ఎంపీడీఓ నరసింహారావు, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వచ్చింది 1వ తారీఖు కంటే ముందు పంపిణీ చేసింది ఇది 7వసారి. అంటే ఒక రికార్డు స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగస్తుల కంటే వారికి సెలవు వస్తే తర్వాత రోజు ఇస్తారు. కానీ పేదవాళ్ళు, ఇబ్బందుల్లో ఉన్న అణగారిన వర్గాలు, వితంతువులు, వికలాంగులు, వారి వైకల్యాన్ని కానీ వారి పేదరికాన్ని దృష్టిలో పెట్టుకొని ఒకరోజు కూడా ఆలస్యం కాకూడదనే ఉద్దేశంతో ఒకరోజు ముందుగానే ఈ పెన్షన్ల పంపిణీ, సెలవు దినం వస్తే ఒకరోజు ముందుగానే పంపిణీ చేస్తున్నటువంటి ప్రభుత్వం మా ప్రభుత్వం అని చెప్పి చెప్పడానికి నేను గర్వపడతాను. ఎందుకంటే ఎన్నికల ముందు కూడా 4,000 పెన్షన్ ఏప్రిల్ నెల నుంచి పెంచిస్తామని చెప్పి ఎన్నికల ముందు చెప్పారు. ఏప్రిల్, మే, జూన్లో ఎలక్షన్స్ ఉంటాయి కాబట్టి ఆ 3 నెలలు కలిపి జూలైలో. గతంలో 3,000 రూపాయలు ఉన్న పెన్షన్ 4,000 రూపాయలు ఒకేసారి పెంచి 7,000 రూపాయలు జూలై నెల 1వ తారీఖున అందించారు. అదేవిధంగా వికలాంగులకి సంబంధించి 6,000, 10,000, 15,000 వాళ్ళ వైకల్యాన్ని బట్టి ఇచ్చినటువంటి ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారు. ఈ పెన్షన్ల మీద అత్యధిక శాతం ఖర్చు పెడుతున్నటువంటి ప్రభుత్వం ఇవాళ కూటమి ప్రభుత్వం అని చెప్పి చెప్పడానికి నేను చాలా సంతోషిస్తాను. భారతదేశంలో కూడా అత్యధిక శాతం బడ్జెట్లో పెన్షన్లకి కేటాయించుకున్నటువంటి ప్రభుత్వం కూడా మా ప్రభుత్వం. గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి కూడా 2019 ఎన్నికల్లో చెప్పాడు, నేను అధికారంలోకి వచ్చిన వెంటనే 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని. ఇలా 2 సంవత్సరాలు 250 పెంచి ఇచ్చాడు, 3వ సంవత్సరంలో 250, 4వ సంవత్సరం 250, అట్లా ఎన్నికల ముందు 3 నెలల ముందు ఎలక్షన్ ఉందనగా 3,000 చేశాడు. అంటే వంచాడు, మోసం చేశాడు. వృద్ధుల్ని, వితంతుల్ని, వికలాంగుల్ని ఆ 5 ఏళ్ళు మోసం చేసి వాళ్ళకి ఇస్తానన్న ఇవ్వకుండా మళ్ళీ వాళ్ళని ఇబ్బంది పెట్టినటువంటి ప్రభుత్వం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఇవాళ ఇచ్చిన మాట ప్రకారం టెన్షన్గా ఈ పెన్షన్లు అందిస్తూ అత్యధిక శాతం వెల్ఫేర్ స్కీమ్స్కి ఇచ్చిన హామీలన్నీ కూడా సూపర్ 6 ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా కూర్చో తప్పకుండా అమలు చేస్తూ ప్రజల మన్ననలు పొంది ఒక పక్క సంక్షేమం, రెండోది అభివృద్ధి పూర్తిగా అడుగంటిపోయింది ఆ రోజు 5 ఏళ్ళు. ఈ 5 ఏళ్ళు మరి ఆ అభివృద్ధి మొత్తం కూడా పట్టాలు ఎక్కించాల్సిన అవసరం ఉంది. ఆల్రెడీ ఈ 1.5 సంవత్సరాల కాలంలోనే అభివృద్ధి పరుగులు తీస్తూ ఉంది. అమరావతి నిర్మాణం జరుగుతూ ఉంది, పోలవరం నిర్మాణం జరుగుతూ ఉంది. ధ్వంసం అయిపోయినటువంటి రహదారులన్నీ కూడా గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణం, ఇంటర్నల్ సీసీ రోడ్ల నిర్మాణం చేసుకుంటున్నాం. రహదారులు పంచాయతీరాజ్ కానీ అదేవిధంగా ఆర్ఎండ్బి రోడ్లు కూడా దాదాపు ఇప్పటికి 50-60% మరి అధ్వానంగా ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా పూర్తి చేశాం. క్రైస్తవ సంఘీయుల సమాధుల దొడ్డి కోసం గత 2 దశాబ్దాలుగా అనేక మంది అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతున్న ఫలితం శూన్యమని, చివరకు ఆ స్థలాన్ని ఇవ్వడానికి ఒక దాత ముందుకొచ్చినప్పటికీ మండల రెవెన్యూ శాఖ అధికారులు ఆ విషయంలో సరిగా స్పందించకపోవడం బాధాకరమని క్రైస్తవ సంఘీయుల నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శనివారం ఐతానగర్ గోలీడొంకలో నేలటూరి శ్యామ్ కుమార్ అనే రైతుకు చెందిన 2 ఎకరాల 13 సెంట్ల పొలాన్ని క్రైస్తవ సంఘీయుల సమాధుల దొడ్డికి ఇచ్చేందుకు క్రైస్తవ ఎన్ఆర్ఐల స్థానిక సంస్థలను సంప్రదించడంతో సంఘీయులు పొలం కొనుగోలు చేయాలనే అభిప్రాయంతో స్థలాన్ని పరిశీలించారు. అన్ని పేటలోని సంఘీయులకు అందుబాటులో ఉంటుందన్న భావన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా క్రైస్తవ సంఘీయులు తన అభిప్రాయాలను మీడియాతో పంచుకున్నారు. ప్రభుత్వం క్రైస్తవ సమాధుల దొడ్డి ఏర్పాటు విషయంలో నాంచివేత ధోరణి అవలంబించడాన్ని నిరసించారు. స్థల సేకరణ పరిశీలనలో సీనియర్ న్యాయవాది పిల్లి విద్యాసాగర్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బేతల ప్రభాకర్, దళిత నాయకులు గెడ్డేటి సుందర్ సునీల్ కుమార్, డాక్టర్ కారుమంచి రవికుమార్, బాప్టిస్ట్ సొసైటీ రాష్ట్ర కార్యదర్శి ఎండ్రపాటి అశోక్ కుమార్, బురదగుంట ప్రసన్న కుమార్, స్థలదాత నేలటూరి శ్యామ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎవరైనా మరణించినట్లయితే ఆ మరణించిన వారిని మరి ఐతానగర్లో ఉన్నటువంటి శ్మశాన వాటికలో మరి పూడ్చిపెట్టుకోవడానికి ఒకరి మీద ఒకరిని, ఒకరి స్థలం మీద ఇంకొకరిని పెట్టవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ప్రభుత్వాలకి, ప్రజాప్రతినిధులకి ఎన్నిసార్లు మరి నివేదికలు ఇచ్చినా సరే పట్టించుకున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. ఈరోజు తెనాలి ప్రాంతంలో ఉన్నటువంటి మరి ప్రముఖులు, పెద్దలు, దళిత క్రైస్తవ సమాజానికి సంబంధించినటువంటి వ్యక్తులు, సంఘస్థులు అందరూ కలిసి వెళ్ళి ఈరోజు గోల్డెంకలోని మరి మన పక్కనే ఉన్నటువంటి నేలటూరి శ్యామ్ కుమార్ గారి యొక్క 2 ఎకరాల 13 సెంట్ల స్థలాన్ని పరిశీలించి మరి అదైతే సమాధుల తోటకు, సమాధుల దొడ్డికి అనుకూలంగా ఉంటుందని చెప్పేసి భావించడం జరుగుతూ వచ్చింది. మరి కార్యక్రమానికి మరి ఎన్ఆర్ఐలు ప్రధానంగా వారు డొనేషన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే ఈ తెనాలి ప్రాంతంలో ఉన్నటువంటి చాలామంది కూడా ఔత్సాహికులు ఆ యొక్క మరి స్థల సేకరణకు సంబంధించినటువంటి డొనేషన్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈ యొక్క
మరి కార్యక్రమానికి మరి ప్రభుత్వాలు కానీ అదేవిధంగా మరి ఎవరైతే ప్రజాప్రతినిధులైనా కానీ సరే ఎవరు కూడా ఇప్పటివరకు కూడా పట్టించుకునే పరిస్థితి కనబడుతూ ఉంది. రీసెంట్గా ఎంఆర్ఓ గారు కూడా వెళ్ళి ఆ యొక్క స్థలాన్ని పరిశీలించడం జరిగింది. మరి నేలటూరి శ్యామ్ కుమార్ గారు ఆయన ఎంఆర్ఓ గారికి చెప్పినప్పుడు వారు వచ్చి పరిశీలించారు, ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అయితే ఈరోజు మేము వెళ్ళి పరిశీలించడం జరుగుతూ వచ్చింది. టౌన్లో ఉన్న మన నాయకులు అందరూ కూడా ఈ క్రైస్తవ సమాధుల తోట కోసం అందరూ వచ్చున్నారు. కాబట్టి ఈ సమాధుల తోటకు ప్రభుత్వం వారు కూడా స్పందించి దానికి సరైన ఫండ్ కనుక సేకరించి వారికి ఇస్తే ఆయన దాత ఇవ్వటానికి ముందుగా వచ్చాడు శ్యామ్ గారికి. ముఖ్యంగా శ్యామ్ గారికి ఆ విధంగా ముందుకొచ్చి ఈ స్థలాన్ని ముందు సమాధుల తోట ఇవ్వడానికి ముందుకు వచ్చినందుకు ఆయన్ని అభినందిస్తున్నాము. కాబట్టి ఈ సమాధుల తోట కనుక అక్కడ ఏర్పాటు చేసినట్టయితే ఇక్కడ అందరికీ అనువుగా అందరికీ దగ్గరగా అటువంటి ప్రదేశం దొరికిద్ది. కాబట్టి అది కనుక మనం మిస్ అయితే ఇంకెక్కడ కూడా టౌన్లో మనకి ప్లేస్ దొరికే పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పటికైనా సరే ఈ యొక్క ప్రభుత్వం వారు స్పందించి ఆ స్థలానికి సంబంధించిన డబ్బుని కేటాయించేసి ఆ స్థలం తీసుకోవడానికి ముందుకు రావాలి. అలాగే దీనికోసం బయట నుంచి ఎన్ఆర్ఐలు కానీ కొంతమంది కూడా ఈ యొక్క సమాధుల తోట కోసం వాళ్ళు క్రైస్తవ ఏఎల్సీలో ఉన్న వ్యక్తులు కొంతమంది వాళ్ళు ముందుకొచ్చి సహాయం చేయడానికి కూడా ముందుకు వస్తున్నారు. కాబట్టి ఈ యొక్క సమాధుల తోటని ఏర్పాటు చేసుకోవడానికి ప్రతి ఒక్కళ్ళు కూడా ముందుకు రావాలని చెప్పేసి, అలాగే ప్రభుత్వం వారు స్పందించి ఈ సమాధుల తోట కొరకు వాళ్ళు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ రోజున మన టౌన్ చర్చి ఆధ్వర్యంలో పిల్లి విద్యాసాగర్ గారు ఆయన తర్వాత మేమందరం కూడా అందరూ కూడా వెళ్ళి ఈ యొక్క పరిశీలన చేయడం జరిగింది. దళిత క్రైస్తవ సోదరులు ఉన్నారు. ఇప్పుడున్నటువంటి సమాధుల దొడ్డి పూర్తిగా నిండిపోయి ఉంది. మరి ఒక సమాధిలోనే 3-4 పెట్టేటువంటి పరిస్థితి ఏర్పడింది. గత 2 దశాబ్దాలుగా ప్రభుత్వాలకి అనేకమైనటువంటి వినతి పత్రాలు విజ్ఞాపనలు ఎన్ని ఇచ్చినా కూడా వాళ్ళు ఏం స్పందించలేదు. మండల రెవెన్యూ అధికారికి మరి రైతుగా ఆయన నా స్థలాన్ని మీరు ప్రభుత్వం కనుక గ్రాంట్ ఇచ్చేటట్టయితే నేను దాన్ని ఇవ్వడానికి సిద్ధమని చెప్పి ముందుకు వచ్చాడు. అలాంటి తరుణంలో మరి మేము కూడా వెళ్ళి పరిశీలన చేయటం జరిగింది. మరి క్రైస్తవ సమాజానికి సంబంధించినటువంటి ఎన్ఆర్ఐలను అందరం కూడా సంప్రదించాం. మరి ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరితో ఉంది కనుక మనమే దాన్ని కొనుగోలు చేసుకోవాలనేటువంటి ఒక ఆలోచనలో మరి క్రైస్తవ ఎన్ఆర్ఐలు వీళ్ళంతా కూడా ముందుకు వచ్చారు. ప్రభుత్వం సహకరిస్తే ఇంకా బాగుంటుంది అనేది మా ఉద్దేశం. అన్ని పేటర్ల నుంచి ఇక్కడే బరీలు చేయటం జరుగుతూ ఉంది. మరి చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి ఈస్టర్ పండగ సమాధిలో దొడ్డి అనేటువంటిది క్రైస్తవులకి చాలా పవిత్రమైనటువంటి స్థలం. అలాంటి విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని అవలంబించడం అనేటువంటిది సరైనది కాదు. వెంటనే స్పందించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అంకిత భావంతో పనిచేసిన ఉద్యోగులకు ప్రజల్లో మంచి గుర్తింపు లభిస్తుందని వేమూరు శాసనసభ్యులు నక్క ఆనందబాబు అన్నారు. వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం ఎంపీడీఓగా పనిచేస్తున్న కొత్తపల్లి నరసింహారావు ఉద్యోగ విరమణ సన్మాన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. శనివారం కొల్లూరు మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన ఈ సన్మాన కార్యక్రమంలో ముఖ్య అతిథి ఎమ్మెల్యే ఆనందబాబు మాట్లాడారు. ప్రతి ఉద్యోగికి పదవి విరమణ తప్పనిసరి అని ఎంపీడీఓగా నరసింహారావు అందించిన సేవల్ని అభినందించారు. అనంతరం ఉద్యోగ విరమణ చేస్తున్న ఎంపీడీఓ నరసింహారావు దంపతుల్ని ఆయన ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వేమూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ గొడ్డిపాటి పూర్ణకుమారి, ఎంపీపీలు కమ్మెల నాంచరమ్మ, రాపర్ల నరేంద్ర, వైస్ ఎంపీపీ మూరల రాంబాబు, మాజీ చైర్మన్ జొన్నలగడ్డ విజయబాబు, మాజీ ఎంపీపీ మైనేని మురళీకృష్ణ, యార్డ్ వైస్ చైర్మన్ అమ్మిశెట్టి కిషోర్, వివిధ శాఖల అధికారులు, పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఉద్యోగస్తులు వారు ఉద్యోగంలో చేరిన దగ్గర నుంచి ఆ రోజుకు ఉన్నటువంటి పదవి విరమణ వయసు లెక్కేస్తే ఎప్పుడు రిటైర్ అయిపోతారో కూడా తెలిసింది. తర్వాత నరసింహరావు గారు ఉద్యోగంలో చేరినప్పుడు పదవి విరమణ వయసు 58. ఇప్పుడు 62 సంవత్సరాలకు రిటైర్ అవుతా ఉన్నారు. అంటే ఇంకో 4 సంవత్సరాలు వారు ఆ రోజు రాసి పెట్టుకున్న దానికంటే ఇంకో 4 ఏళ్ళు అదనంగా ఉద్యోగం చేశారు. ఇన్ని సంవత్సరాల ఉద్యోగంలో కూడా దగ్గర దగ్గర 25-30% ఈ మన నియోజకవర్గంలోనే కనపడతా ఉంది సర్వీసు. అతను ఉద్యోగం జాయిన్ అయింది పల్నాడు జిల్లాలో. తర్వాత పొన్నూరులో ఒక 6 ఏళ్ళు పనిచేశాడు అన్నాడు. పెదకూరపాడు కాన్స్టిట్యున్సీలో ఒక 6 సంవత్సరాలు. దాదాపు ఉమ్మడి జిల్లాలో అన్ని ప్రాంతాలు కూడా తన ఉద్యోగం సమయంలో పనిచేసిన అతను ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ తోటి ఉద్యోగస్తులు కానీ ప్రజాప్రతినిధులు మన్ననలు పొందే బయటకు వచ్చాడు తప్ప రెండో విధంగా బయటకు వచ్చిన పరిస్థితి లేదు. ఒక్క 14-19 అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పనిచేసిన వ్యక్తి 19లో అధికారంలోకి వచ్చినాక స్థానికంగా ఉన్నటువంటి
అవతల పార్టీ నాయకులు కూడా నరసింహరావు గారి గురించి మంచిగా చెప్పినా అప్పుడు ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు ఎందుకని అతను వద్దులేని చెప్పి బయటికి పంపించేశారు తప్ప మామూలుగా అయితే చాలా స్మూత్గా చాలా స్నేహపూర్వకంగా సహృద్భావ వాతావరణంతో ఉద్యోగం చేసుకున్నటువంటి వ్యక్తి నరసింహరావు గారు అని చెప్పడానికి నేను సంతోషపడతా ఉన్నాను. అందరూ కూడా సహకరించారు. అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా మా రాష్ట్ర సభ్యులు మాజీ మంత్రివర్యులు ఆనంద్ బాబు గారికి నేను మర్చిపోలేను. మంచి మండలంలో నాకు అవకాశం ఇచ్చారు. దానికి తక్కువ చేశాను అనుకుంటున్నాను. ఈ పదవి విరమణ చేసిన దానికి నేను అందరూ ఇచ్చేసి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించినందుకు ఆ సాయినాథుని కృప అందరూ కూడా కలగాలని, మీ అందరూ కూడా నా తోటి ఉద్యోగస్తులందరూ కూడా మంచి పదోన్నతులు పొంది అందరూ కూడా మంచిగా ఉండాలని కోరుకుంటూ దుగ్గిరాల మండలం ఈమణి గ్రామంలో శనివారం నూతనంగా నిర్మాణం చేపట్టనున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనాల నిర్మాణానికి కూటమి నాయకులు శంకుస్థాపన నిర్వహించారు. 2 భవనాలకు గాను 72 లక్షలతో నిర్మాణం చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ షేక్ జబీన్, వైస్ ఎంపీపీ పసుపులెట్టి సాయి చైతన్య, గ్రామ సర్పంచ్ సిద్దిర శ్రీవాణి, ఉజ్వల హరిణి, మండల జనసేన పార్టీ అధ్యక్షులు పసుపులెట్టి శ్రీనివాసరావు, ఎంపీటీసీ సభ్యులు గేర బుల్లమ్మ, ఎంపీడీఓ ఏ శ్రీనివాసరావు, డిప్యూటీ ఎంపీడీఓ కె జవహర్లాల్ నెహ్రూ, వైద్యులు శ్రీవల్లి, రహీమునిసా, పంచాయతీరాజ్ ఏఈ సాంబిరెడ్డి, గ్రామ ఉప సర్పంచ్ తుమ్మపూడి స్వప్న, గ్రామ పార్టీ అధ్యక్షులు కాబోతు దేవదాస్, అంచ మారుతి, వరప్రసాద్, కాసరనేని కృష్ణ, మన్నం అశోక్, అంచ రవిచందు, గోళ్ల శ్రీనివాసరావు, చొప్పరి రోషయ్య, పసుపులెట్టి శివకోటేశ్వరరావు, నాలది నాగేశ్వరరావు, అంకంశెట్టి ఆంజనేయులు, చెన్నంశెట్టి ప్రభాకర్, చొప్పరి యేసుపాదం, గేర జనార్దన్, అంచె రామ్మోహన్, పంచాయతీ కార్యదర్శి మహేష్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూటమి నాయకులు, అధికారులు మాట్లాడారు. ఆరోగ్య కేంద్రంలో అన్ని రకాల సౌకర్యాలు గలవు. ప్రజలకి మెరుగైన సేవను అందిస్తారు. ప్రజలందరూ దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. దుగ్గిరాల మండలంలో అన్ని గ్రామంలో కూడా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఎటు చూసినా ఎన్ఆర్జీస్ పనులు జరుగుతున్నాయి. సీసీ రోడ్లు, రంగు రోడ్లు వేయడం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి నారా లోకేష్ గారు అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు జరుగుతున్నాయి. ఈ అవకాశం కల్పించినందుకు నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈరోజు 4 స్పోర్ట్స్ పెన్షన్లు కూడా అందించడం జరుగుతుంది. 1వ తారీఖే ఆదివారం వచ్చిందనుక ఒక రోజు ముందే మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశం వరకు ఒక రోజు ముందే పెన్షన్ను అందించడం జరుగుతుంది. కళ్ళతో చూస్తున్నటువంటి సంక్షేమాన్ని ఈ రోజు హెల్త్ సెంటర్ రూపంలో చూడగలుగుతున్నాం. ఎందుకంటే ఈ రోజున మన ఏమన గ్రామంలో మన దేవదాస్ గారు చెప్పినట్టు ₹1 పన్నులతో మనం శంకుస్థాపన చేయడం జరిగింది. ₹1 పనులకి. అలాగే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ఎన్ఆర్జీఎస్ నిధులు అనేది మన గ్రామానికి ఇప్పుడు మొదటి విడతగా ఒక 30 లక్షలు, రెండో విడతగా మళ్ళీ ఒక 20 లక్షలు ఈ రోజున ఇవ్వటం జరిగింది. అవి కూడా రోడ్లు కూడా చివరి దశలో ఉన్నాయి. ఆల్రెడీ ఒక రోడ్డు బిగిన్ అవడం కూడా జరిగింది. మిగతా రోడ్లు కూడా బిగిన్ అయ్యే స్టేజ్లో ఉన్నాయి. కాబట్టి ఏదైతే కూటమి ప్రభుత్వం ఆ రోజున ఎలక్షన్లో వాగ్దానం చేసిన సంక్షేమం, అభివృద్ధి 2 కళ్ళతో చూసేటువంటి ప్రభుత్వంగా ఈ రోజున మనం అంత అభివృద్ధిని ఈ రోజున మనం చూడగలుగుతున్నామంటే అది యొక్క కూటమి ప్రభుత్వం యొక్క ఘనత. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, మన రాష్ట్ర ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ గారు అయితేనేమి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, ఏదైతే మనం ప్రజలకి సంక్షేమం పథకాలను చేరువ చేయాలనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు మాకు ప్రవేశపెట్టినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి సంబంధించి సచివాలయం 1, 2 కింద ఒక్కోదానికి 36 లక్షల చొప్పున, రెండింటికి కలిపి 72 లక్షల రూపాయలు ఈ రోజున ఎంపీపీ గారు కానివ్వండి, ఎండిఓ గారు కానివ్వండి, సర్పంచ్ గారు కానివ్వండి, తెలుగుదేశం పార్టీ నాయకులు, మరి జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా ఈ రోజున ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది. అదేవిధంగా చూస్తే పంచాయతీ గ్రాండ్ నుంచి కూడా మరి ముఖ్యంగా 3 రోడ్లకు కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. అది కూడా 20 లక్షల రూపాయలు సర్పంచ్ గారి ఆధ్వర్యంలో కూడా చేయడం కూడా ఈ నియోజకవర్గంలో మరి చాలా సంతోషకరమైన విషయంగా తెలియజేస్తున్నాం. సబ్ సెంటర్ యొక్క వాల్యూ వచ్చేప్పటికి 36 లక్షల రూపాయలు. 36 + 36 72 లక్షలు మనం ఈరోజు సబ్ సెంటర్స్, వెల్నెస్ సెంటర్స్ శంకుస్థాపన చేయడం జరిగింది. మన యొక్క ప్రజాప్రతినిధి చేత చేయడం జరిగింది. దాంతోపాటుగా ఈ ఊళ్ళో మనకి 4 న్యూ పెన్షన్స్, స్పౌస్ పెన్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది నాయకుల చేతుల మీదుగా. దాంతోపాటు మనము ఎవ్రీ మంత్ మనం యాక్చువల్గా 1వ తారీఖుని ఇచ్చేది మనకి 1వ తారీఖు సండే రావడం వల్ల మనం గౌరవ ముఖ్యమంత్రి ఆదేశం ప్రకారం మనం ఈరోజు మంత్ ఎండింగ్ 28వ తారీఖునే మనం ఇప్పటివరకు 12:30కి మన యొక్క మండలంలో సుమారుగా 90% పెన్షన్స్ కూడా పంపిణీ చేయడం జరిగింది. ఇంకా రిమైనింగ్ కూడా ఈరోజు సాయంత్రంలోపు 10% కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. దాంతోపాటుగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీకి సంబంధించి వర్క్స్ కూడా
సుమారుగా మనం ఇక్కడ కూడా గ్రావెల్ రోడ్స్ కానీ అలా సీసీ రోడ్స్ కానీ ఆ యొక్క 60 లక్షల రూపాయలు కూడా మనం స్టార్ట్ చేసాం. ప్రోగ్రెస్లో ఉండి కొన్ని అయితే అయిపోయినాయి, కొన్ని మాత్రం అయిపోయే స్టేజ్కి వచ్చినాయి. టోటల్గా సుమారుగా మనం ఇక్కడ ఈరోజు మనం 1,30,00,000 దాకా మనం ఈ వారం 10 రోజుల్లో మనం ఆ శంకుస్థాపన కానీ కంప్లీషన్ కానీ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. దాంట్లో ఏంటంటే ఒకటి ఈమని 1, ఒకటి ఈమని 2, ఈ రెండింటిని కలిపి ఇంచుమించు 7,000 అండ్ అవర్ పాపులేషన్ని కవర్ చేస్తుంది. సో ఈ బిల్డింగ్ కంప్లీట్గా ఫినిష్ అయిన తర్వాత MLHP అనేసి ఒక నర్స్ ఇక్కడే ఈ బిల్డింగ్ ఇక్కడే ఉంటారు. ఇక్కడే ఉండి 24 అవర్స్ ప్రజలకి సేవ చేస్తారు. దుగ్గిరాల రైలుపేట మార్కెట్ యార్డ్ సమీపంలో ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం తృతీయ వార్షికోత్సవ వేడుకలు ఈ నెల 24 నుండి ప్రారంభించారు. మొత్తం 5 రోజులు జరగనున్న వార్షికోత్సవాలు స్వామివారికి ప్రతిరోజు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నారు. అర్చకులు శ్రీ భాష్యం నరసింహ, సాకేత్ వేదాంతం రామచంద్ర ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తొలి రోజు స్వామివారికి ఉదయం సుప్రభాత సేవ, నవనీత హారతి, నిత్య కైంకర్యారాధన, గోపూజ, విశ్వక్సేన ఆరాధన, పుణ్యహావచనం, ఉత్సవమూర్తులకు స్నాపన, పెళ్లి కుమారుని చేయట వంటి కార్యక్రమాలు నిర్వహించారు. చివరి రోజు శనివారం స్వామివారికి సుప్రభాత సేవ, నవనీత హారతి, నైత్య కైకర్యారాధన, అదే విధంగా ఉక్త హోమం, నిత్య హోమం, పారమాత్మిక హోమం, బలిహరణ, నవకుంభారాధన జరిపి కలశ స్థాపన, చక్రస్నానం, పూర్ణాహుతి, ధ్వజారోహణం, బేరి పూజ, ద్వాదశ ప్రదక్షిణ, స్వామివారి పవలింపు సేవ చేసి అనంతరం వచ్చిన భక్తులకు అన్నప్రసాద వితరణ జరిపారు. అనంతరం వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాన్ని పంపిణీ చేశారు. దీంతో గ్రామంలో పండుగ వాతావరణం వెల్లివిరిసింది. ఈ కార్యక్రమంలో మహిళలు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్చకులు రామచంద్ర మాట్లాడారు. దుగ్గిరాల గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో తృతీయ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా పాంచాహ్నిక దీక్షతో అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ రోజు 5వ రోజు, చివరి రోజు. నిన్న స్వామివారికి విశేష అలంకరణతో స్వామివారికి వార్షిక కళ్యాణోత్సవం జరిగింది. ఇవాళ ఉదయం స్వామివారికి స్నపన, ఆ తరువాత చక్ర స్నానం, ఈ రోజు విశేషంగా పుష్పయాగ కార్యక్రమాలు పూర్తి చేసుకొని స్వామివారికి 5 రోజులుగా కుంభాలలో చేసిన పూజలను స్వామివారికి ఆవాహన చేసి స్వామివారిని విశేష అలంకరణతో స్వామివారికి భక్తులకు దర్శనమిచ్చారు. అదేవిధంగా ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు స్వామివారి అన్నప్రసాద వితరణ అత్యంత వైభవంగా జరుగుతుంది. 5 రోజులు కూడా స్వామివారి విశేష ఉత్సవాలు అత్యంత వైభవోపేతంగా జరిగినాయి. మండల కేంద్రమైన దుగ్గిరాల్లో టైలర్స్ డే వేడుకలను శనివారం నిర్వహించారు. మండల కేంద్రమైన దుగ్గిరాల గ్రామంలో ఉన్న ఆస్కార్ వలీ టైలర్ కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో నూతన కమిటీలను ఎన్నుకున్నారు. తొలుత జెండాను ఆవిష్కరించి 30 మంది విద్యార్థులకు దుస్తులు, పెన్నులు, స్వీట్స్ను పంపిణీ చేశారు. కమిటీ అధ్యక్షునిగా షేక్ ఆస్కర్ అలీ, కార్యదర్శిగా సయ్యద్ యూసుఫ్, ఉపాధ్యక్షులుగా సిలార్ బుడేలను ఎన్నుకున్నారు. మరో 8 మంది దర్జీలు సభ్యులుగా ఉన్నారు. ఈ కార్యక్రమంలో నార్త్ పాఠశాల ఉపాధ్యాయురాలు శారద, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ యొక్క టైలర్స్ డే సందర్భంగా దేవుడు రంభ, ఊర్వశి, మేనకల్ని అందంగా పుట్టించినట్టుగానే దర్జీ అనే ఒక వ్యక్తి, కళాకారుడు వారికి సరైన దుస్తులు అమర్చి వారికి అందంగా తీర్చిదిద్దారు. అంతటి కళాకారులు దర్జీలు. మరి అలాంటి దర్జీలు ఈ రోజున కొంచెం వెనకబడి ఉన్నారు. వారిని గురించి ప్రభుత్వం సహకరించమని కోరుతున్నాం. అలాగే ఆ దర్జీలకి వృద్ధాప్యం పెన్షన్ కూడా ఇప్పించవలసిందిగా కోరుతున్నాం. అలాగే ఈ ఘనంగా ఈ పండగ చేసుకునే సందర్భంగా మన దుగ్గిరాల మండలంలోని నార్త్ ప్రాథమిక పాఠశాల పిల్లలకి 30 మందికి మరి ఈ రోజున మాకు చిన్న గిఫ్ట్గా మేము వారికి ఒక జత బట్టలు, ఒక పెన్ను, ఒక స్వీటు అందజేస్తున్నాం. గుడ్డని అందంగా మలిచేవారు ఒక టైలరు. అందంగా ఎంత గుడ్డైనా సరే అందంగా మలిస్తేనే దానికి అందం వస్తుంది. అందుకని టైలర్స్ సందర్భంగా అందరికీ నా అభినందనలు. దీన్ని మన ప్రభుత్వం వారు కూడా టైలర్స్ని ఆదుకొని వాళ్ళ అభివృద్ధి కోసం తోడ్పాటు చేస్తారని మనవి చేస్తున్నాను. ఈరోజు మన అస్గర్ గారు ఈ కార్యక్రమం పెట్టి చిన్న స్కూల్ పిల్లలకి బట్టలు, దుస్తులు పంపిణీ చేసే సందర్భంగా వారికి నా అభినందనలు. ఆయేషా మీరాకు తల్లిదండ్రులు న్యాయం చేయాలని వైఎస్ఆర్సీపీ మైనార్టీ విభాగ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సుభాని అన్నారు. శనివారం దుగ్గిరాల ముర్తుజా నగర్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మైనార్టీ నేతలు షేక్ జాను సాహెబ్, జుల్ ఫకర్ అలీ, మహబూబ్ సుభాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుభాని మాట్లాడారు. ఆయేషా మీరాకి న్యాయం జరగాలని కుల మతాలకు అతీతంగా ర్యాలీలు, నిరాహార దీక్షలు, వేల కార్యక్రమాలు జరిగాయి. ఒక రకంగా చెప్పాలంటే ఒక ఉద్యమం చేశారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు చాలామంది, ఎంతోమంది తల్లిదండ్రులు ఆయేషా మీరా తల్లిదండ్రులకు న్యాయం జరగాలని ఎదురు చూశారు. సుమారు 20 సంవత్సరాల న్యాయ పోరాటంలో అలసిన తల్లిదండ్రులకు
న్యాయం ఎండమావే అయింది. అనాథ మృత దేహాలకు అంతిమ సంస్కారాలు నిర్వహించడమే కాకుండా వారి ఆత్మలకు శాంతి చేకూరే విధంగా పవిత్ర పుణ్యక్షేత్రమైన కాశీనందు పిండ ప్రధానోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్న తెనాలి శ్రీ శివలింగేశ్వర భక్తుల సేవా సమితి అధ్యక్షుడు కుర్రా శ్రీను సేవలు అభినందనీయమని పలువురు వేద పండితులు ప్రశంసించారు. గత 8 సంవత్సరాలుగా తెనాలి పట్టణంలో నిత్య అన్నదాన సేవలతో పాటు అనాథ మృతదేహాలకు అంతిమ సంస్కార సేవలు చేస్తున్న శ్రీ శివలింగేశ్వర భక్తుల సేవా సమితి అధ్యక్షుడు కుర్రా శ్రీను కాశీ పుణ్యక్షేత్రంలోని మణికర్ణికా ఘాట్లో పిండ ప్రధాన సేవలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండిట్ మాట్లాడుతూ కుర్రా శ్రీను అనాథ మృతదేహాలకు అన్నం చేయటం, వారి ఆత్మలకు శాంతి చేకూరేలా పిండ ప్రదానం చేయటం గొప్ప సేవగా వివరించారు. కుర్రా శ్రీను మాట్లాడుతూ మణికర్ణికా ఘాట్లో చేపట్టిన కార్యక్రమాల గురించి వివరించారు. షేక్ మౌలాలి మాట్లాడుతూ మతాలకు అతీతంగా ఒక మంచి కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశం తమకు లభించడం ఆ భగవంతుడి యొక్క అనుగ్రహంగా భావిస్తామని అన్నారు. అనాథపిండ ప్రధాన సేవలో కుర్రా శ్రీను సతీమణి 13వ వార్డు కౌన్సిలర్ కుర్రా సుజాత, తేజ్ బాబు, సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. ప్రతి గ్రహణానికి ముందు కూడా మనం ఏదైతే అనాథ ప్రేతాలకి మరి దాన సంస్కరణ చేస్తున్నామో వారికి మరి మోక్షం పొందేటట్టుగా మరి కాశీలోని మణికర్ణికా ఘాట్ నందులు మరి హిమాంశి దేవి గారికి మరి ప్రతిసారి కూడా వారే మనకి యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మరి ఏ లాభాపేక్ష లేకుండా మేము చేసే సహాయానికి కూడా వారు కూడా తోడుగా ఉండి కార్యక్రమాన్ని నెరవేరుతుందంటే మరి వారు మరి మాకు ఎంతో ఈ కాశీ పుణ్యక్షేత్రంలో వారికి మేము ఎంతో రుణపడి ఉన్నాం. మేము చేసే కొంత దక్కాలని చెప్పి భగవంతుని కోరుకున్నాం. అనాథ అసహాయ మనిషికి 15 మందికి అస్థి తీసుకుని ఈసారి కూడా వచ్చారు. ఇక్కడ బాగా అస్థికి అభిషేకం చేసి పిండం పెట్టి గంగాలు నిమజ్జనం చేశాడు. ఆయనకు మంచి కోటి యజ్ఞ లాభం ఆయనకు వస్తుంది. ఈ మధ్యకాల కలియుగ కాలంలో స్నేహితు వాళ్ళు సంబంధి వాళ్ళకు మనసు చేయలేదు, కానీ ఇలా సహాయ వాళ్ళకు చేసిన వాళ్ళు మనసు తక్కువ. ప్రతి సంవత్సరం మాకు సహకరిస్తున్నటువంటి స్థానికులు ఈసారి కూడా ఆయనే మాకు బాగా సహకరించి బిడ్డ ప్రధానం చాలా చక్కగా అయింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీసీ కాలనీలో కార్డన్ సెర్చ్ చేపట్టిన పోలీసులు 50 బైక్లు 4 ఆటోలు సీజ్. డీఎస్పీ బి జనార్దన్ రావు. కౌన్సిల్ అత్యవసర సమావేశంలో అజెండా ఆమోదం. తమ వార్డు సమస్యల్ని ఏకరువు పెట్టిన కౌన్సిలర్లు. పలు ప్రైవేట్ విద్యా సంస్థల్లో జాతీయ సైన్స్ డే వేడుకలు. అలరించిన సైన్స్ విజ్ఞాన ప్రదర్శనలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి HCV న్యూస్.